తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి ఈ గూగుల్ మీట్ ద్వారా కూడి చేరి వచ్చిన సహోదరులకి సంఘస్థులకి పరిశుద్ధులకి ప్రియులందరికీ ఈ సండే వేళ శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. మనం యథావిధిగా చూస్తున్న కొరింథీ పత్రిక ధ్యానంలో 7వ అధ్యాయంలో ఈరోజు చివరిగా ఉన్న భాగం ఉంది. 35 వచనం వరకు చూసాము. ఈరోజు 36వ వచనం నుండి మనము 40 దాకా చూసుకుందాము. ఏమంటే ఈ యొక్క సంభాషణ ఇవంతా కూడా ఒకే విధమైన కార్యం గురించే. ఏమంటే వివాహము, కన్నిక, భర్త, భార్య పెళ్ళికి చేయవచ్చా చేయకూడదు వాటి విషయమే గురించి మాట్లాడతా, దాని గురించి ధ్యానిస్తున్నాము. ఒకే భావం ఇంచుమించు. చూడండి 36వ వచనం, 1 కొరింథీ 7వ అధ్యాయం 36వ వచనము. అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడలను, ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడలను, ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడలను, అతడు తన ఇష్టము చొప్పున పెళ్లి చేయవచ్చును, అందులో పాపము లేదు. ఆమె పెళ్లి చేసుకొనవచ్చును. అయితే ఒకరిని కుమార్తెకు ఈడు మించి పోయిన ఎడలను, ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడలను, ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడలను, అతడు తన ఇష్టము చెప్పున పెళ్లి చేయవచ్చును, అందులో పాపము లేదు. ఆమె పెళ్లి చేసుకొనవచ్చును. ఎందుకు ఇక్కడ పురుషునితోనే మాట్లాడతారు అని చూసినప్పుడు, ఒక దేవుని బిడ్డ, ఒక విశ్వాసి ఎవరన్నా తనకు ఒక కన్యక గురించిన ఆమె ఒక నడత గురించిన, ఆమె వయసు ఎదిగింది, కొంచెం పెద్దగా అయింది అన్నప్పుడు, ఉంటుంది అన్నప్పుడు, వివాహం అవశ్యమని తలంచిన ఆ తండ్రి, ఆ కుటుంబము ఖచ్చితంగా ఆమెకి ఏం చేయవచ్చు, ఆమె ఇష్ట ప్రకారంగా వివాహం చేయవచ్చు, అది పాపం లేదు. అయితే వివాహం చేయకుండా వివాహం చేసినా చేయకపోయినా ఏదైనా కూడా తన హృదయంలో ఒక నిశ్చయితతో ఉండాల, పరిపూర్ణ మనసుతో ఉండాల. అయితే పౌలు జీవించిన కాలఘట్టంలో ఆ ఒక కాలంలో దాదాపు ఎన్నో శతాబ్ది, మొదటి ఇది కదా యేసు ప్రభు వచ్చి 21 సెంచరీ అంటాం కదా, అక్కడి నుంచి చూసినప్పుడు అది ఫస్ట్ కదా. 2000 సంవత్సరం అన్నప్పుడు మొదటి సెంచరీలో, మొదటి 100 సంవత్సరం లోపలనే. అప్పుడు ఏమంటే పరిస్థితి చూసినప్పుడు, అక్కడ ఉన్న ఆ కుటుంబాలు ఉన్నాయి కదా, ఆ కుటుంబం, ప్రతి ఒక్క విశ్వాస కుటుంబం కావచ్చు, అన్నిల కుటుంబం కావచ్చు, అక్కడ ఆ కుటుంబ యజమానికి అన్ని బాధ్యత ఉండింది. ఆ కుటుంబం అంటే భార్య అంటే, ఈ పిల్లలు అంటే, కొడుకు అంటే, కూతురు అంటే, అందరికీ మంచి చెడు చేయాలన్నా దాని నిర్ణయం ఎవరు తీసుకోవాలా? కుటుంబ యజమానికి ఉండింది ఆ బాధ్యత అప్పట్లో. ఇప్పుడు మరి కాదు. ఎలా మనం చూడవచ్చు అంటే, మనము యొప్తాను చూడవచ్చు. యొప్తా ఏమంటాడు, నేను న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఆయన ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు వేడుకుంటాడు, నేను వెళ్ళి తిరిగి మా ఇంటికి వచ్చినప్పుడు దేవుడా నాకు విజయం ఇస్తే, ఆ తిరిగి వచ్చినప్పుడు నా ఇంటి వాకిట్లో ఎదుట ఏది వస్తుందో అది నీకేం చేస్తాను, నేను బలి అర్పిస్తా అని చెప్తాడు. అయితే అతని దగ్గర వచ్చినప్పుడు ఆయనకున్న ఒకే కుమార్తె ఎదురు వచ్చేస్తుంది. అప్పుడు కుమార్తెని దుఃఖపడి ఏడుస్తాడు. ఏమమ్మా ఇలా చేసినావు, నా దుఃఖపరిచినావు, ఏమి తండ్రి ఏం చెప్పంటే, ఇలా వేడుకున్నాను అన్నప్పుడు, ఆ తండ్రి నువ్వు ఎలా వేడుకున్నా అలాగే చేయి. ఆ బిడ్డ ఏం చేస్తుంది, తండ్రి మాట మీద ఏముంది, తండ్రి అంటే అలాగే చేయని వేడుకుంటుంది. అయితే ఆయన ఏం చేస్తాడు, దానికి కొన్ని రోజులకి వ్యవస్థ అని చెప్పేసి మళ్ళా దేవుని కోసం ఏం చేపడతాడు అంటే వివాహం లేకుండా వదిలేస్తాడు. అది అలాగే ఇక్కడ చూసినప్పుడు కూడా ఆ కాలంలో ఒక కుటుంబ యజమానికే కుమార్తె ఉన్నారనుకోండి, 2, 3, ఎన్ని కుమార్తెలు ఉండవచ్చు, ఆ కుమార్తెకు వివాహం చేయవచ్చా చేయకూడదా అని ఎవరు నిర్ణయించాలంటే ఆ కుటుంబ యజమానిగా ఆ బాధ్యత కాలం ఉండింది. ఈ కాలం మాదిరి కాదు.
ఈ కాలం తల్లిదండ్రులకు తెలిసేది లేదు, సమాజానికి తెలిసేది లేదు, తర్వాత ముఖ్యంగా ఏ కుటుంబానికి తెలిసేది లేదు, సైలెంట్గా అయిపోతుంది. అయితే ఆ కాలంలో పద్ధతి అలా కాదు. అందుకే ఈ వాక్యం మనం కొంచెం అర్థం చేసుకునే కష్టమే. అయితే కొంచెం చాలా జాగ్రత్తగా లోతుగా కొంచెం ధ్యానిస్తే మనకు అర్థమైపోతుంది. ఈయన చూసినప్పుడు అదిగే చెప్తున్నాడు, ఒక మనిషితోనే మాట్లాడినట్టు ఉంటుంది సంభాషణ. ఎవడైనాను తన కుమార్తెకు పెళ్లి చేయ ఏముందాడా, అయితే ఒకని కుమార్తెకు ఈడు మించి పోయిన ఎడలని. అంటే ఎందుకు ఒక కుమార్తె ఎందుకు ఆయన గురించి మాట్లాడతాడు అన్నప్పుడు ఆ కుటుంబ యజమానిగా ఆ బాధ్యత ఉన్నది. మనం చూసేది బాగా అర్థమవుతుంది. మించిన ఎడలను ఆమెకు వివాహం చేయవలసి వచ్చిన ఎడలను ఆమెకు వివాహం చేయకపోవుట యోగ్యమైనదిగా అని ఒకడు తలంచిన ఎడలను. అంటే ఒకడు తలంచిన ఎడలను అప్పుడు ఎవరి గురించి బాధ్యత అంతా బాగా చూస్తే పురుషునిగా ఉన్నట్టుగా ఉంచండి. అది నిజమది. తలంచిన ఎడలను ఆమె తలంచేది కాదు, ఆయన తలంచిన ఎడలను, ఆయనకి అనుకున్న ఎడలను, ఆయన అనుకోపోని ఎడలను ఆయనగా ఉంది. కుటుంబ యజమానికే బాధ్యత ఉంది ఆ కాలంలో. అందుకే ఆడు చూసేటప్పుడు చక్కగా చెప్తాడు, ఆమెకి వివాహం చేయాలన్నా వద్దా అని ఒక ఏమంటారు దాన్ని, ప్లాన్, ఆ నిర్ణయము, ఆ తీర్మానం చేసేది ఎవరు చేయాలా? తండ్రి చేయాలా. తండ్రిగా బాధ్యత ఉంది. అలాగే ఆ కాలంలో ఉన్న ఆ పద్ధతులు అన్న ఉన్నది. అయితే అందుకంటారు, ఒకడు తన కుమార్తె వివాహం చేసుకోకూడదు అన్నప్పుడు అది మంచిదే అంట. దాన్ని ఏమి చేసుకోకూడదంటే అవును, దానికే వాక్యం చెప్తుంది. ఏం చెప్తుంది అక్కడ? అవి మంచివే. అయితే ఒక తండ్రి వివాహం చేయవచ్చు అంటే అది పాపం లేదు, సమ్మతించిన అది పాపం లేదు, చేయవచ్చు, ఇది కూడా మంచిదే, ఇంకా మంచిది అంటారు. వివాహము చేసేది మంచిది, చేయకపోకుండా ఇంకా మంచిది అంటారు. ఏమి దేవుని కొరకు ఏం చేయబడినామా, సేవ చేయాలి, అది చెప్తున్నాడు. కాబట్టి ఆ కాలంలో అలా ఉంది. అందుకే ఇక్కడ చూసినప్పుడు ఆ వాక్యం మనం ధ్యానించినప్పుడు చక్కగా రాయబడింది. ఏమంటే మళ్ళీ చదవండి. అయితే ఒకని కుమార్తెకు, చూడండి, ఒకని కుమార్తెకు వచ్చింది. ఆమె కుమార్తె అని చెప్పొచ్చు కదా, కన్యకి ఇష్టం చెప్పొచ్చు కదా. కన్యకల అంటే ఆయన బాధ్యత వహించిన వ్యక్తి. ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడలను ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడలను ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడలను అతడు తన ఇష్టము చొప్పున పెళ్లి చేయవచ్చును. అతడు ఒకని అతని ఆలోచన అంటారు. ఒకరిని తలంచిన ఎడల, ఒకడు తలంచిన ఎడల, ఆమె గురించి రాలే, ఎక్కడ కన్యక గురించి రాలే, వివాహం కాని కుమార్తె గురించి రాలే, ఆయన గురించి వచ్చింది. ఎందుకంటే తండ్రికి ఆ కాలంలో అలాంటి బాధ్యత అన్ని బాధ్యత వాళ్ళదే. ఏమి చేయాలన్నా, తన బిడ్డలకి ఏమి చేయాలన్నా వాళ్ళు చేసేదే, మన సరి కూడా అది ఏదైనా కావచ్చు, వాళ్ళు చేసేదే రైట్, అంతే. అలా ఉండింది. తలంచిన ఎడలను అందులో పాపము లేదు, ఆమె పెళ్లి చేసుకుని వచ్చును. ఆయన ఏం చేసినా సరే అలాగే ఉండిపోవచ్చు. ఈమె ఆరోగ్య పరిస్థితి బాగలేదు, చాలా ఏదో విషయంగా అవయము ఏదో ఒక కుంటిగానో ఏదో విధంగా కొదవగా ఉంది. కొందరు చూస్తాం కదా, కొందరికి చాలా మంది వస్తారు ఈ కాలంలో ఆర్ట్ సరిగా ఉండవు. ఆర్ట్ వీక్ ఉండే వాళ్ళకి ఏం చేయకూడదు, ప్రెగ్నెన్సీ పిల్లలు కనకూడదు, వాళ్ళకి పిల్లలంతా అవ్వదు. అప్పుడు చెప్తారు డాక్టర్, ఆమె పిల్ల కంటే ఆమె బిడ్డను భరించే అంత శక్తి ఆమెకి లేవు, ఆర్ట్కి లేవు. తర్వాత కొందరు గర్భసంచి వీక్ చిన్నదిగా ఉంటుంది, వాళ్ళకి ఏం చేయరు, వాళ్ళు పిల్లలు కనలేరు. చెప్తారు, మీరు కావాలంటే ఏమన్నా బిడ్డల్ని దత్తత తీసుకోండి, ఎందుకంటే ఈమె గర్భంలో కని అంత ఆమె ఆరోగ్య స్థితి బాగలేదు. అంటే ఆ కాలంలో కూడా అలాగే ఏదో ఒక విషయం అవయంలో ఆమె బలహీనంగా ఉంటే ఆ తండ్రి నిర్ణయిస్తాడు, లేదప్ప నా కుమార్తె వివాహం అంతా వద్దు, నాకు చివరి దాకా నా బిడ్డ నాతోనే ఉండిపోని, నేను కాపాడుతాను. అలాగే తండ్రి ఇంట్లోనే ఉండి అలాగే సేవ చేస్తూ ఏదో విధంగా దేవుడికి సేవ ఏదో విధంగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అది ఎవరు నిర్ణయం చేయాలా? తండ్రి నిర్ణయం చేయాలా. ఈ కాలంలో వివాహం తండ్రి నిర్ణయించేట్టుగా ఉందా? పౌలు కాలంలో సంఘములో
సమాజంలో అప్పుడు పద్ధతి అలాగే ఉంది కాబట్టి ఇక్కడ చక్కగా రాసి పెట్టారు వాళ్ళు. అందుకే అక్కడ పురుషుని గురించే మాట్లాడతారు. ఒకరిని కుమార్తె, ఒకరిని ఆలోచన, ఒకటి అనుకుంటే చేయవచ్చు, అతను చేయకపోయినా చేసినా అది పాపం లేదనిపిస్తుంది. రాదంట, పాపం కింద రాదు. అది చెప్తారు ఇక్కడ చూడండి. 1 పేతురు 1:13 కూడా ఏం చెప్తారంటే, కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఇక్కడ ఆ కాలంలో ఎలా పద్ధతి ఉందంటే, తండ్రి ఆ యజమానుడు, కుటుంబ యజమానుడు అయితే ఒక ఏమది ఆ ప్లాన్, ఒక ఆలోచన, నిర్ణయం, అదే కంప్లీట్, దానిలో ముగిసిపోవాలి. ఒకవేళ వీళ్ళు సొంతంగా లేదు నేను చేసుకుంటానని విరోధంగా ఏం చేయకూడదు, తండ్రికి విరోధంగా తల్లికి ఏం చేయకూడదు, అక్కడ వివాహం చేయకూడదు. అలాంటిది లేదు అక్కడ పద్ధతి. తనది ఇష్టము, తన కుమార్తె ఇష్టము అనేది ఎవరు ఆశపడి, తండ్రి ఇష్టమే అంటారా. తండ్రి ఇష్టమైతేనే ఆమె వివాహం చేయవచ్చు, తండ్రి ఇష్టమైతేనే ఆమె వివాహం చేయకుండా పోవచ్చు. ఆయన డిసైడర్, ఆయన తీర్మానమే ముగించి అదే ఏమది సంపూర్ణమైనది ఆ ఒక తీర్మానం అనేది. దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ కాదు. ఇతను ఆయన అనుమతి లేకుండా ఏం చేయకూడదు. మళ్ళీ వాళ్ళు వివాహం చేసుకునేది లేదు, తండ్రి అనుమతిస్తేనే. ఈ కాలం మరి ఫోటో చూపించుకునేది, వాళ్ళ ఇల్లు వీళ్ళ ఇల్లు చూసేది, వాళ్ళ ఆస్తి ఉందా వీళ్ళ ఆస్తి ఉందా చూసేది, అదంతా కుదరదట. తండ్రి ఏం నిర్ణయిస్తాడో అది ఎలాంటి వారైనా కావచ్చు, అది చేసుకోమంటే చేసుకోవాలంతే. ఆ కాలం అలా పద్ధతి ఉండింది. తండ్రి సమస్తము, ఇవేమీ లేదు, ఏమీ ఉండదు, ఒక్కటి కూడా ఉండదు. ఒక్క ఏమన్నా అదంతా ఉండదు. సరే మా నాకు నచ్చినాడు, మంచివాడు, చేసుకో, సరే అంతే. తల వంచడమే తప్ప వేరేమీ లేదు. ఎటువంటి ఒక ఆమె నిర్ణయం అనేది 1% కూడా ఉండదు. పరిపూర్ణంగా 100% తండ్రి నిర్ణయం మాత్రమే అక్కడ జరిగింది. అందుకే ఆడ పదే చెప్తున్నా, ఒకరిని కుమార్తె, ఒకరిని ఆలోచన, ఒకటి ఇష్టము, ఒక్కనే తండ్రికి అన్ని హక్కు ఇచ్చింది అమ్మ ఆ పద్ధతిలో, ఆ కాలంలో. అదే చెప్తున్నారు ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు, ఒకరిని కాబట్టి నీ మనస్సు నడుము కట్టుకుని. మనసు ఎలా ఉండాలి ఇప్పుడు? మనసు అని నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. అది అలాగనే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఒకటే ఏం చేయాల, నడుము హృదయం నడుముని ఏం చేసేయాలంట, కట్టుకో ఉండాల. సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే ఏం చేయలేము. మనం ప్రభుకి ఇష్టంగా ఏం చేయలేము. జీవితాన్ని కొనసాగించలేము, జీవితాన్ని నడపలేము. అనుగ్రహం ఏమంటుందండి, ఆశా నిగ్రహం ఏమంటుందండి, అదిదా కావాలా. ఆ కాలంలో చూడండి, తండ్రి ఆశనే కుమార్తె ఆశ, తండ్రి కోరికనే కుమార్తె కోరిక, తండ్రి ఎన్నుకున్నవాడే కుమార్తె ఎన్నుకోవాల్సిందే. ఏమీ నో చాయిస్, నో ఆఫర్, ఓన్లీ ఫర్ తండ్రి. అంతగా ఆ కాలంలో పద్ధతి అలా ఉండింది. ఆ పద్ధతి ప్రకారం మనం చూస్తే ఎవరు చూడవచ్చు బైబిల్లో, ఇసాక్ కరెక్ట్ అయిన ఎగ్జాంపుల్. ఇసాక్ని ఎవరిని అడిగారు, ఇసాక్ని పిలిచి అడిగారా, పలానా ఊరికి పొమ్మంటున్నాను, అమ్మాయిని తీసుకురమ్మంటాడు, ఓ ఇష్టమేనా అని అడిగారా? ఎక్కడైనా ఉందా? ఆయన అమ్మ చనిపోయిన దుఃఖంలో ఉన్నాడు. దాదాపు ఎంత వయసు అయినా చూసినప్పుడు 40, ఈ దగ్గర 39-40 ఉన్నాడు. ఈయన పోతాను పర్యా, నువ్వు పో, ఆయన పనివాడు పంపుతున్నాడు, ఆయన కూడా పోలే, నువ్వు పో, నా దేవుడు ఏం చేస్తాడు నీకు మార్గాన్ని, ఆయన ఏర్పరిస్తారప్ప, వెళ్ళు. అదిదా విశ్వాసత. ఎంత చక్కగా చూడు. నేను పని చేసేటప్పుడు కూడా మా ఓనరు, అప్పుడు మార్బుల్ ఓనరు అన్న ఉండేది, యజమానుడు.
ఆయన వచ్చి నన్ను అట్లా అడిగేవాడు, రే నీ కొరకు ఒక మంచి అమ్మాయిని చూశాను, నువ్వు చేసుకోవాలంటేవాడు. అన్నా అలాంటి పని నా చేయను నేను. ఏమంటే విశ్వాసి కావాలి. ఆమె విశ్వాసేపా, నేను చూసుకొచ్చినాను అంటే ఏమి అర్థమో, ఆయనతో పని చేస్తే పని వాళ్ళకు మంచి చేయాలని ఏముంది ఆయనకి ఒక ఆశ. ఎంత చూడప్పుడు అప్పుడంతా అలాగ ఉండింది. యజమాని ఎవరినో పెద్దవాళ్ళు చూసి చేస్తే అదే వివాహం. ఈ రోజు అలా ఉంది, అలా లేదు కదా. అయితే అక్కడ చూడు, అబ్రహాం కుమారుడైన ఈసాకు ఎంత చక్కగా తండ్రి పంపుతున్నాడు. పోయి ఆయన ఎన్ని నెలలు ప్రయాణం చేశాడో ఏం చేశాడో, ఆయన పోయి ఈయన వేడుకున్నాడు. ఒకవేళ ఆయన పోయి ఎలేజర్ పోయి ఆయన వేడుకుంటున్నాడు. మా యజమాని చెప్పాడు, దేవుడా మా యజమాని ఇంటికి ఎలాంటి కోడలు కావాలో. ఎంత చక్కగా చూడు, ఆయన ప్రే చేసి ఒక 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 బిడ్డ వస్తుంది, కన్నిక వస్తుంది. ఆ కన్నిక నేను నీళ్ళు అడుగుతాను, నీళ్ళు ఇవ్వాలా, నాకు మాత్రం కాదు, నాది 10 వంటలు ఉన్నాయి, 10 వంటలకు నీళ్ళు ఇవ్వాలా. ఇచ్చే ఆ కుమార్తెనే నువ్వు నా యజమాను కుమారుడికి ఇచ్చినావు, నేను వేడుకుంటున్నాను దేవుడా అని వేడుకుంటే చూడు, అది ఎక్కడ పోయి పరలోకానికి పోయిందన్నమాట. ఆయన ఆ బిడ్డలకు మన ఏ మనసు పంపించినాడు, ఆ ధారాళమైన మనసు పంపించినాడు, దయాగుణం పంపించాడు. ఈ కాలంలో నీళ్ళు అడిగితే ఏమి చేయగలరు, బాగున్నాయి కదా ఎత్తుకోలేవా అని అడుగుతారు లేదా? అడుగుతారు. ఎవడో మూతి మొగ తెలియదు నీళ్ళు అడుగుతావా అంటారు. అయితే ఆ కాలం చూడండి, సోదరి వచ్చింది, నీళ్ళు అడిగినాడు, ఆమె మంచి ఇచ్చి నువ్వు తాగు, నీ ఒంటెలు కూడా పోస్తానండి. ఆ ఒంటెలకు ఒక్కొక్కటి ఏమి ఒక్కొక్క లీటర్ 2 లీటర్ తాగుతుందా? అది ఎన్ని 100 లీటర్ తాగింది ఒక్కొక్కటి. 10కు ఎన్ని బిందెలు ఎందుకు మా సోదరికి పోసింది. అదిదా దేవునికి ఒక ఇదంటే. అక్కడ దేవుడు ఖచ్చితంగా ఎన్నుకు వచ్చినాడు. ఇసాకుకు గొప్ప ఆడ ఏమీ లే, తండ్రి ఇష్టం, తండ్రి ఒక్కటే, తండ్రి చెప్పినాడు, మా డాడీ ఒక అయిపోయింది. ఈరోజు ఎందరో ఏం చేస్తున్నారు, ఎంత గొప్ప సేవకుని బిడ్డ అయినా కూడా, సామాన్య విశ్వాసి బిడ్డ అయినా సరే, ఆహా మా తండ్రి చెప్తే పాపం ఈయన తండ్రి కన్నా ఎక్స్పీరియన్స్ ఉండదా, అబ్రహాంలో ఎక్స్పీరియన్స్ ఉండదా? చూడండి, అదిదా ఏమంటే విశ్వాసము. మా తండ్రి చూపించాలంటే ఆయనలో ఉన్న ఆయనలో ఉన్న ఆత్మ, దేవుడిని స్పిరిట్ ఆత్మ ఉంది, అదే విశ్వాసం. అది ఉండాల. చూడండి రోమా 7:23 చూస్తే, రోమపత్రిక 7:23 వేరొక నియమము నా అవయములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములో నున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. చూసారా, మనలో 2 పోరాటం ఉంటుంది ఎప్పుడు, ఆత్మకును శరీరానికి. ఒక ఆత్మమైన నియమం ఉంది, వాక్యం ధ్యానించి ప్రార్థన చేసినప్పుడు అది బాగా పనిచేస్తుంది. వెంటనే వేరే ఏదైనా విషయంలో వెళ్ళినప్పుడు, వేరే ఒకరిదిగా మనం పోయినప్పుడు అది ఇంకొకటి కూడా వస్తుంది, శరీర ఆశ వస్తుంది. అది వచ్చినప్పుడు వాక్యం చెప్తుంది, లేదప్ప మనము విశ్వాసులము, దేవుని బిడ్డలము, ఎలాంటిది చూడకూడదు అంటుంది. పర్వాలేదులే, శరీరమే కదా, నేత్రమే కదా అంటుంది. ఇది లోకము. అప్పుడు రెండింటికి ఏముంటుంది, మనం జయించాలప్ప, దేవుని బిడ్డగా తీర్మానిస్తే దేవుని వ్యతిరేకత వాక్యం చెప్తుంది కదా, దేవునికి వ్యతిరేకతమైన మనం చేయకూడదు కదా. సరే, అప్పుడు లోపడిందంటే అప్పుడు దేవుని ఆత్మ శరీరాన్ని ఏం చేసినట్టు, అనిచ్చినట్టు అనమాట. లేదు లోపల లేదంటే వాక్యం పక్కకు పెట్టి లోకరీతిగా ఆనందిస్తే శరీరము జయించినట్టు. అప్పుడు శరీరము ఆత్మకు ఎప్పుడు ఏముంటుంది, పోరాటం ఉంటుంది. అది చెప్తున్నాడు అక్కడ. అప్పుడు మనసు ఏం చేయాలి, ఆయన శరీరాన్ని ఆత్మ మనసుకి లోపరిచినప్పుడే మనం దేవుడిని బిడ్డలుగా జయించగలుగుతాం. అది చెప్తున్నాడు. ఎప్పుడు శరీర నియమమునకు, వాక్య నియమమునకు పోరాటం ఉంటుంది. ఇది ఫ్లెష్, అదే శరీరం అంటే అదే. అయితే ఈరోజు శరీరం విశ్వాసులు ఏమైపోయింది, తండ్రి మాటలు బిడ్డలు ఏమైపోయింది, ఒకరు విశ్వాసులు ఒకరు ఏం లేదు, ఐక్యత లేదు. వాక్యము ఒకటే, బైబిల్ ఒకటే, బోధ ఒకటే, తీర్మానం ఒకటే, అన్ని ఒకటే. కాకపోతే మనసులో ఉండే ఒక్కొక్క వేరే గుణాలు వచ్చేసినాయి. నా ఇష్టము నీ ఇష్టం అయిపోయింది. అయ్యా నా ఇష్టం కాదు స్వామి, ప్రభు ఇష్టం ఏది ఉంది, ప్రభు ఏం ఆశపడుతున్నాడు మన జీవితంలో, అదేదా నిర్ణయించాల. అయితే ఇక్కడ చూడవచ్చు, సామెతలు 16:1,
ఏమైనా మనం అనుకోవచ్చు అంట. అయితే మన జీవితం జరిగే తీర్మానం దేవుడి వల్ల అంట, దేవునిదంట. సామెతలు 16:1. హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వలన కలుగును. చూసారా, హృదయ ఆలోచనలు మనుష్యుని వశము. మనిషిని మనం ఎన్నెన్నో ఆలోచించవచ్చు. అయ్యో నేను అట్లా చేస్తాను, ఇట్లా చేస్తాను, ఇట్లా అంటాను, ఇట్లా ప్లాన్ ఏమంటారా, కోటి ప్లాన్ వేసుకుంటారు. అయితే హృదయ ఆలోచన మనిషినిది వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట, చక్కని ప్రతి ఉత్తరం ఇచ్చుట యెహోవా వలన కలుగును. అదిదా మనలో నుండి వచ్చే మాట తీర్మానము పలుకు ఆ నిర్ణయం ఎవరు చేస్తారంట? దేవుడే చేస్తారంట. నాలో పలికిస్తాడు, మీలో పలికిస్తాడు. మీరు తీర్మానించుకోవాలి, దేవా వ్యర్థమైన వాటిని నేనేం చేయకుండా కాపాడము. అదిదా ఇక్కడ చక్కగా ఉంది చూడండి. ఏమంట, మనిషిని హృదయమున ఆలోచనలు, హృదయాలోచనలు మనుష్యుని వశము. అదిదా హృదయ ఆలోచన మనిషిని వశము. ఆలోచనే ప్రభు వద్దంటాడు. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఎందుకు చెప్పాలి? శుద్ధమైన హృదయం పెట్టుకోవాలంటే వ్యర్థమైన ఆలోచన ఏం చేయకూడదు, చేయకుండా తీర్మానించాల. హృదయ ఆలోచన ఏం చేయాలా? ఎంత చక్కగా ఉంది చూడండి. హృదయ ఆలోచన ఏం చేయాలి? మనము వ్యర్థమైన చేయకుండా తీర్మానించుకోవాలా. అదిదా ముఖ్యమైనది. హృదయ ఆలోచనలు వ్యర్థంగా కాకుండా తీర్మానించాలి, నిర్ణయించాలి. అప్పుడే కదా హృదయ శుద్ధి గలవారు ధన్యులు అవుతాం. ఆ ధన్యమైన హృదయం ఉండాలంటే ఆలోచన పవిత్రంగా ఉండాలా, ఆలోచన పరిశుద్ధంగా ఉండాలా, ఆలోచన నీతిగా ఉండాలా, ఆలోచన సత్యంగా ఉండాలా. అప్పుడు నీతి న్యాయం సత్యంగా ఆలోచించకపోతే పోయా. అన్యాయంగా ఆలోచన, అన్యాయమైన వ్యర్థమైన వచ్చేస్తే అది అభివృద్ధి చేస్తుంది. అదే మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినప్పుడు ఏమంటాడు, ఒకని కుమార్తె గురించి చెప్పారు కదా. తర్వాత వచనము 37, 7వ అధ్యాయము 1 కొరింథీ 7:37. ఎవడైనను తన కుమార్తెకు పెళ్లి చేయ అవసరము లేకయుండి అతడు స్థిర చిత్తుడును తన ఇష్ట ప్రకారము జరుప శక్తి గలవాడుడై ఆమెను వివాహము లేకుండా ఉంచవలనని తన మనస్సులో నిశ్చయించుకుని ఎడల బాగుగా ప్రవర్తించుచున్నాడు. ఇంతే చూడ, ఎంత బాగుంది. ఇది కూడా అదే ఉంది. ఎవడైనా ఎందుకు వచ్చినా చూసారా, మళ్ళీ ఆలోచించింది. ఆ కాలంలో ఉండే అలా తండ్రికి మాత్రమే బాధ్యత ఉన్నది. మీరు ఎవరు ఆ కుటుంబ యజమానికి అందరి ఎడల బాధ్యత. కొడుకు అయినా, కుమార్తె అయినా, ఆడుండే భార్య, అందరి ఎడల ఒకటే బాధ్యత, ఆయన మాత్రమే. అలా ఉండింది. ఎవడైనాను తన కుమార్తెకు పెళ్లి చేయ అవసరము లేకయుండియు అతడు స్థిరచిత్తుడును తన ఇష్ట ప్రకారము జరుప శక్తి గల వాడునై ఆమెను వివాహము లేకుండా ఉంచవలనని తన మనసులో నిశ్చయించుకొనిన ఎడల బాగుగా ప్రవర్తించుచున్నాడు. చూసారా, అది ఒక నిర్ణయత అంతే. అదే అందుకే చెప్పారు. ఈ ఒక వచనం చూసినప్పుడు ఒక కట్టడిగా, ఒక ఆజ్ఞగా ఇయలేదంట పౌలు గారు. ఆయన ఒక ఏమిది ఆలోచనగా ఇస్తున్నాడు. ఒక జీవిత పరిస్థితిని బట్టి, ఒక కుటుంబ పరిస్థితిని బట్టి, దేవునికి అర్పణ, ఒక సమర్పణ మూలంగా, ఒక వ్యక్తిగత ఒక హృదయ ఆలోచన బట్టి ఆయన ఇలా చెప్తున్నాడు. ఇలా అలాగ ఒక నిర్ణయంతో కూడింది ఇది, ఆయన ఓనుగా చెప్పేది. చూసినప్పుడు అయితే ఒకడు తన గమనాన్ని చెదరగొట్టకుండా ప్రభువుకు, తండ్రికి పరిచర్య చేయాలని ఒక నిర్ణయము చేసుకున్నవాడైతే ఆయనకి వాడికి స్వయ కట్టుబాటు అంటే సొంతంగా బాడీ సెల్ఫ్ కంట్రోల్ ఏం చేయాలా, చేసుకోవాలి. ఏమంటారు తెలుగులో? సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం. ఒక మనిషికి ఏముండాలా? ఒక కట్టుదిట్టం ఉండాలా. తన మనసులో ఏముండాలా? అది చెప్తున్నాడు. ఒక మనిషి ఒక దేవునికి సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు అనుకోండి, పరిచర్య చేయాలా అని నిర్ణయించినప్పుడు ముఖ్యమైనది తన హృదయంలో కట్టుదిట్టం కావాలా.
ఒక తీర్మానం కావాలా. అలాంటి వాడైతే అలాంటి కలిగిన వాడుగా ఉండి వివాహము ఆయన ఆవశ్యకత లేదని, ఆయన వివాహం లేకుండా నేను జీవిస్తానని, ఆయన పూర్ణమైన నేను దేవుని మహిమ కొరకే నా జీవితం నా సేవ ఉండాలని అన్నప్పుడు అది మంచిది అవుతుందంట. అలాంటి తీర్మానం చేసుకోవాలా ఆ మనసులో. లేదు వివాహం లేకుండా ఒక వ్యక్తిగత జీవితాన్ని నేను గొప్పగా తీర్మానంతో నేను అన్ని వేళలో మంచి గుణముతో నేను దేవునికి చూపుతానంటే అది కూడా దేవునికి మహిమకరంగా ఉంటుంది. అయితే తీసుకున్న ఏముంది అది చెప్తున్నాడు. తీసుకున్న నిర్ణయంలో ఉంది, కట్టుదిట్టంలో ఉంది, మన సహవాసంలో ఉంది. ఏమే మన అన్ని విషయం ఏం చేయాలా, కాపాడుకోవాలా. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఒంటరిగా వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు, ఆ సన్యాసి చూస్తారు కదా, కాస్త ఎక్కడ పోయి ఎప్పుడు ఏం చేస్తుంటారు, తపస్సు చేస్తూ ఉంటారు, చూస్తాం కదా. ఎవరితో ఏముండదు వాళ్ళకి, ఎవరితో పొత్తిగా ఉండదు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు రావడము, ఒంటరిగా పోయి ఆహారం తీసుకోవడం, వెళ్ళిపోవడం అంతే. పోయి వాళ్ళు ఎప్పటిసేపు ఒంటరిగానే గడుపుతారు, ఎప్పుడు ధ్యానం చేస్తూ. అదిదా చూసినప్పుడు అప్పుడు మనం కూడా ఏం చేయాలి ఇక్కడ అంటారు ఆయన, ఎవడైనా తన కుమార్తెకి పెళ్లి చేయ అవసరం లేక ఉండి అతడి స్థిరత్వమును తన ఇష్ట ప్రకారము జరుప శక్తి గల వాడునై. అదిదా ఆ శక్తి కలిగి ఉండాలి. ప్రతి వాడు కూడా దేవునికి సేవ చేయాలా, మాటతో తీర్మానం చేసేది కాదు. హృదయంలో ప్రతిదినం ఏం చేయాలి, దాన్ని నిర్ణయ ప్రకారము ఒప్పుకొని జీవించాలి, ప్రతిదినం కూడా లేచి. అలాంటి సహవాసం కలిగి ఉండాల. అలాంటి ఒక ప్రతి సందర్భాన్ని కలిగించుకోవాలా. అదిదా అప్పుడు జరుప శక్తి గల వాడిని ఆమెకు వివాహం లేకుండా ఉంచే వాళ్ళని తన మనసులో నిశ్చయించుకొని ఎడల, మనసులో ఏం చేయాల, నిశ్చయించుకొని బాగుగా ప్రవర్తించున్నాడు. అదిదా మంచిది. కాకపోతే నిశ్చయితలో మారకూడదు, తీర్మానంలో మారకూడదు. చాలామంది చూస్తాం కదా, అన్నీ చెప్పేది ఒకటి ఉంటుంది, మళ్ళీ చేసేది వేరు. ఏమంటే నేను అనుకున్నాను కళ్ళు నాకు నచ్చలా మారిపోయినా. అదా ఇక్కడ చూడు, అలాంటిది కాదు. ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక ఆజ్ఞలో కాదు, ఎవరు ఒక బలవంతంతో కాదు, ఏ ఒక్కరు చెప్పేస్తారు వాళ్ళు చెప్పినారు అదే కాదు. సొంతంగా మనం ఏం చేయాలా, మన హృదయంలో తీర్మానించుకోవాలా. అదిదా ఇక్కడ చెప్తుంది. ఏ ఒక మనిషి ఏమి పురికొల్పుల మేర కాదంట, తనంతటా తీర్మానము నిర్ణయ ప్రకారము తన గమనాన్ని చెదరకొట్టకుండా, తన హృదయంలో వేరే అనాలోచన రాకుండా సొంతంగా దాన్ని కట్టుదిట్టాలతో ఎప్పుడు ఉండాలని నిర్ణయించుకుంటే, ఆవశ్యం లేకుండా వివాహం లేకుండా జీవిస్తానని కడవరికి తీర్మానించుకుంటే ఇది చేయగలరు. అలా చేసేవారు ఉండాలి. అపోస్తుల కార్యం 17:26 చూసినప్పుడు మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేర్లను ఏర్పరచాడు. అదే అప్పుడు ఏర్పరిచాడంటే ఇక్కడ చూసినప్పుడు వివాహము లేకుండా ఒక వ్యక్తిగతంగా ఒక విశ్వాసి జీవిస్తానని తీర్మానం చేసేది అది చాలా గొప్ప మంచి గుణముగా, అది దేవునికి చాలా ఘనముగా ఉండేదిగా చూస్తారంట. అది దానివల్ల దేవునికి ఏముందంట. ఇప్పుడు చూడు, ఆ కాలంలో మనకి ఎవరు గుర్తు వస్తారు ఈ విషయంలో, అన్న ఏం చేసింది, తన బిడ్డని నాకు గుడ్రాలుగా ఉన్నాను దేవుడా, నా కానీ మొదట నాకు బిడ్డనే దయచేయి, అయితే అది నేనేం చేయను, నా కొరకు తీసుకో, నీ కొరకు ఏం చేస్తావు, వాటిని నీ ఆలయంలో ఏం చేయాలి, ఇప్పుడు నీ కొరకు ఇస్తానని తీర్మానించుకుంటుంది. అలాగే ఏం చేస్తాడు దేవుడు, సమయాలు ఇచ్చింది. సమయాలు ఏం చేస్తారు, 6 సంవత్సరాలు తర్వాత తెచ్చి ఏకో వదిలింది ఆయన తెచ్చి ఏలి సేవకుడు ఉన్నాడు, ఆయన దగ్గర వదిలేసిపోయింది. నేను వేడుకున్నాను కదా, అలాగే దేవునికి ఇస్తాను. అక్కడ నుంచి 6 వయసు నుండి ఎక్కడే ఉన్నాడు ఆయన,
ఆలయంలో అక్కడే ఉండి దేవ చేస్తున్నాడు. ఆయన దేవుడు ఆయన ఏం చేస్తాడు? వాళ్ళు చిన్న వయసులో ఆయన వచ్చి ఏం చేస్తాడు? ఆయనతో ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. సాముయేల్ అన్నప్పుడు బిడ్డకి అర్థం కాదు, పరుగు ఏలి దగ్గరపై నిలబడింది. యజమానుడు మీరు పిలిచారా అన్నప్పుడు, నేను పిలవలేదు, నేను 2-3 సార్లు వెళ్తాడు. అప్పుడు ఆయనకు అర్థమైపోతుంది, ఆయన గొప్ప సేవకుడు, అనేక మార్లు దేవుడి స్వరం విన్నవాడు కదా. ఆయన చెప్తాడు, ఈసారి పిలిస్తే చిత్తగిస్తున్నాను తండ్రి, దేవుడా నాకు చెప్పు అని నేర్పిస్తాడు. అప్పుడు ఆయనతో మాట్లాడతాడు. ఓహో, అప్పుడు పిలిచేది ఎవరని ఇప్పుడు ఆయనకి తెలియదు కదా, ఇప్పుడు తెలిసింది. ఆయన చెప్తున్నాడు సేవకుడు, నిన్ను పిలిచేది దేవుడే పిలుస్తున్నాడు, ఏం మాట్లాడితే నాకు చెప్పాలా అని పంపుతాడు. కరెక్ట్గా మాట్లాడతాడు. చిన్న వయసులో ఎంత గొప్ప విషయం, దేవుడు ఆయనతో వచ్చి ఒక బిడ్డతో ఎంత గొప్ప విషయం కదా. ఆ తల్లి అలా వేడుకునింది. ఆ తల్లి ఎవరు నిర్ణయమో, అతని లైఫ్లో జరిగిన ఈ గొప్ప కార్య నిర్ణయం ఎవరిదే? సాముయేలు నిర్ణయమా, తల్లి నిర్ణయమా? తల్లి నిర్ణయము. తల్లి వేడుకునింది, గర్భము లేనప్పుడే వేడుకునింది. దేవుడా నువ్వు ఇస్తే, తండ్రి నువ్వు ఇస్తే నీకే ఇస్తా. అలాగే ఇచ్చేసిన తర్వాత దేవుడు పలికినప్పుడు అప్పుడు ఆ తండ్రి ఎంత ఆశ, ఆ వేడుకోవడం. నిర్ణయం ఎవరిది? అది ప్రతి జీవితంలో నిర్ణయం ఎవరిది ఉంటుంది? దేవుడిదే ఉండాల. దేవుడు ఒకరిని వాడుకుంటాను. ఆమె తల్లి ఆ రోజు వాడుకున్నాడు ఆమె కొరకు, ఆయన కొరకు. అలాగే ప్రతి వాళ్ళ జీవితంలో అప్పుడు ఏం చేయాలా? మనము జాగ్రత్తగా తీర్మానం నిలబడి ఉండాల. ఏం చేయాలా Hebrew 3:14 చూసినప్పుడు, మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను కనుక పాపము వలన కలుగు భ్రమ చేత. కింద పైన మారింది, అది 13-15. మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచు కొనకూడని ఆయన చెప్పాను కనుక. హృదయం ఏం చేయకూడదు, ఏ విషయంలోనూ కఠినపరచుకోకూడదు. ఇప్పుడు కఠినమైన హృదయంతో దేవునికి ఇష్టమా? ఏమంటాడు? విరిగి నలిగిన హృదయం ఎవరికి ఇష్టమంట? దేవుడు కోరుకునేవాడంట. ఆ హృదయం నచ్చి ఏం చేస్తాడంట? వాళ్ళతోనే నివాసం కూడా చేస్తాడంట. విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైనది, అదిదా. అప్పుడు కఠినమైన హృదయం పెట్టుకుంటే సేవ చేయాలా, గొప్పగా నేను సాధించాలా, నేను దేవుని వాక్యం చెప్పాలా, బాగా పాటపడాలా, దేవుని సేవ అంటే నాకు ఫస్ట్ కరెక్టే. ఆ సేవ అంటే ఇష్టపడు. సేవకుడు తగిన గుణాలు, సేవకుడు ఉండవలసిన క్యారెక్టర్ గుణం కావాలి కదా. ఇక్కడ కూడా చూడు ఎంత చక్కగా ఆయన అంటాడు. అయితే ఒకడు తన గమనాన్ని చెదరకొట్టకుండా ప్రభు కొరకు పరిచర్య చేయాలని ఒక తీర్మానంతో, ఒక కట్టుదిట్టంతో కలిగిన వాడుగా వివాహం ఏమాత్రం అవసరం లేదని ఆలోచించి తీర్మానించి వివాహం చేయకుండా నేను జీవిస్తానని ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎడల దేవునికి మహిమ కాను, ఆ పరిచయం చేయడానికి అది మంచిదగునంట. ఎప్పుడు ఆయన తీసుకునే తీర్మానంలో ఉంది. ఇప్పుడు ఆమె అన్న తీసుకున్న తీర్మానంలో ఉంది ఆమె లైఫ్, ఆయన లైఫ్. అలాగే ఇక్కడ మీరు తీసుకునే తీర్మానంలో ఉంది. నిర్ణయించుకోవాలంటే ఆయన, నేను వాగం లేకుండా నేను తండ్రికి మాత్రమే నా బలము, శక్తి, జ్ఞానము అంతా ఇస్తానని ఎప్పుడైతే తీర్మానించారో అప్పుడే మహిమకరంగాను ఆ సేవకుడికి అది మంచిదిగాను ఉంటుందంట. ఇది దేవునికి ప్రీతికరమైన విషయం. అప్పుడు నిర్ణయంలో మార్చేస్తే అది చెప్తున్నారు. కఠినమైన హృదయం చేయకూడదు అక్కడ. మళ్ళీ ఏమంటారు? మీ హృదయములను కఠినపరచు కొనకూడని ఆయన చెప్పాను గనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడకుండానట్లు. అప్పుడు ఎందుకు కఠినం అయిపోతుంది? కఠినం వస్తుందంటే ఏముందని అర్థము? పాపం వలన కలుగు భ్రమ. భ్రమ చేత ఏమైపోతుంది? ఆల్రెడీ హృదయం ఏమైపోతాయి? కఠినమైపోతాయి. పాపము చేత వచ్చే బ్రహ్మ చేత కఠినము. అప్పుడు కఠిన హృదయం వస్తుందంటే అక్కడ పాపం ఎక్కడో మిస్ అవుతా ఉంది, ఏదో చేరుకుంటా ఉంది, బుడద వచ్చుతా ఉంది.
చేరుకుంటా ఉంది. ఎలా? కఠినమైన హృదయం రాకూడదు, సాఫ్ట్ హృదయం ఎంత ప్రభు ఎలా ఉన్నారు, ఆయన హృదయం ఉంటేనే అప్పుడే ఆ హృదయాన్ని ప్రభు అని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఒక తీర్మానం చేయాలన్నా, సేవ చేయాలన్నా అది ఎంత మంచి హృదయం ఉండాలా. దయ, కనికరము, జాలి, ప్రభు మనసు అది రావాలా. ప్రభు మనసు వస్తేనే మనం అన్నిట్లో ఎదగలుగుతాం. ప్రభు ఎలా ఉన్నారు? లోకమంతా పాపం ఉంది, ఆయన చుట్టూ పాపలో ఉన్నారు, అయితే ఆయన ఎలా ఉన్నాడు? ఆయన చుట్టూ అపవిత్రలో ఉన్నారు, ఆయన ఎలా ఉన్నాడు? ఆయన చుట్టూ అనీతిమంతులు ఉన్నారు, ఆయన ఎలా ఉన్నాడు? పవిత్రుడుగా, నీతిగా, సత్యవంతుడుగా, సాక్షిగా, దేవుని ప్రియుడుగా, దేవుని కుమారుడుగా. అలాగే లోకమంతా పాపం ఉంటుంది, పాపులే ఉంటారు, అనీతిమంతులు ఉంటారు, అక్రమ చేయవాళ్ళు ఉంటారు. అయితే మనం దేవుని బిడ్డలకు తీర్మానించిన తీర్మానాన్ని పట్టుకొని ఉండాలి. అదే చెప్తున్నాడు. నీకు చూడు ఎంత బాగా చెప్తున్నాడు. మీరు అనుకోవచ్చు, అయితే తన దృఢ నిశ్చయితతో కలిగి ఉండాలంట. అప్పుడు వాగము తొలగించుకునేది ఒక వ్యక్తిగత జీవితమే. అయితే అందులో ఆయన తీర్మానం వలన కొన్ని సందర్భాల్లో అది మంచిదిగా ఎంచబడతాయంట. ఇప్పుడు ఒక యవన బిడ్డ భాగం చేయకుండా పోయేది ఫస్ట్ ఎవరికి అది బాధగా ఉంటుంది? తల్లిదండ్రులకు బాధగా ఉంటుంది. అయ్యో నా బిడ్డ వాళ్ళ సంతానం కావాలి కదా అని. అయితే దేవుడి తీర్మానం అలాగే ఉన్నప్పుడు దేవుడు ఏమవుతాడు? దేవుడి సంతోషం. నా బిడ్డ తీర్మానించుకున్నాడు, నా కొరకు ఏం చేయబడ్డాడు, లోకంలో ఉన్న ఆశ పాశాలు ఏం చేశాడు? త్యాగం చేసుకున్నాడు. ఇప్పుడు దానికి స్పెషల్ గ్రేడ్, ఆయన సేవ కూడా అయిపోతాడు, ఆయన సేవ చేస్తాడు. కడవరికి నిలబడి ఉంటే ఆయన రాజ్యంలో ఉంటాడు. అది ఎంత గొప్ప ఆశీర్వాదం కదా. అదే ఇక్కడ చెప్తున్నాడు. వాగము తొలగించుకునేది వ్యక్తిగత జీవిత ఆ తీర్మానమే. అయినను ఆ తీర్మానంలో కూడా కొన్ని మంచి నిర్ణయాలు ఆ తీర్మానం కలిగి ఉన్నప్పుడు అది అందరికీ కొన్ని సందర్భాల్లో మంచి గుణముతో చూస్తారంట. వాటిని కొందరు చూడరంట. ఎవరు చూడరంటే కన్న తల్లిదండ్రులు చూడలేరు. ఇప్పుడు యొక్క ఎంత చేసినాడు, నా బిడ్డకి ఏం చూడాలనుకున్నాడు? అయ్యో వంద వివాహం చేసి గొప్పగా నాకు కుమార్తె బిడ్డలు కావాలి, నా బిడ్డతో చూశాను, అయ్యో లేదే, బాధపడ్డాడు. అలాగే తండ్రికి అది ఇది ఉండదు ఎవరికైనా. అయితే సృష్టించిన దేవునికి అదే మనం చూడాలి. మన తండ్రికే, మన దేవునికే చూడాలా, మన లోకం చూడకూడదు. 1 Thessalonians 5:23, 1 Thessalonians రాసే పత్రిక 5:23. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు, జీవమును, శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. అదిదా అక్కడ ముఖ్యమైనది. మీ ఒక ఏం చెప్పిన లిస్ట్, మీ సమాధానకర్తయగు దేవుడే. లాస్ట్ 4 పాయింట్స్ చదివావు, అది చదువుతారు. మీ యొక్క శరీరములు, మీ ఆత్మయు, జీవమును, శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు. ఎలా ఉండాలా? నిందారహితంగాను సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడబడునుగాక. అదిదా దేవుడు కోరుకునేది. మీ ప్రాణాత్మ సరి అవేమి ఎలా ఉంది? ఒప్పుకోళ్ళకు సరిగా ఉందా? మీరు వెళ్ళిన వెంటనే ఒక కాలేజో లేదా ఒక స్కూల్లో మీ అబ్బాయిని ఎత్తుకుని పోయి వేస్తారనుకోండి, అక్కడ ఫస్ట్ అడుగుతారు, ఫస్ట్ ఇక్కడ రేపు నుంచి రావచ్చా అంటే లేదు సార్, ఫస్ట్ యూనిఫామ్ కుట్టుకోండి రండి. పుస్తకాలు తీస్తాము, అదంతా చక్కగా బ్యాగ్ తీస్తాము, అదంతా తీసుకోండి. ఈ మంచి ఆయన కావాల్సిన షూ ఈ కలర్ ఉండాలా, మా స్కూల్ ఒక ఎంబలం ఉంది, సింబల్ ఉండాలా, ఐడి కార్డు ఉండాలా, ఇట్లా ఉంటుంది, మేము ఫోటో తీసి పంపుతాము. ఇన్ని రూల్స్ ఉండాలి. కటింగ్ ఇలా చేసుకో ఉండాలా, మిలిటరీ కటింగ్ లాగా ఉండాలా, ఇది జుట్టు చూస్తే ఆడవాళ్ళు మరి ఉంది, చూడండి ఎన్ని రూల్స్ ఉన్నాయి. ఈ టైం మాది 9కి పోతారు మా అబ్బాయి. లేదు సార్, మా స్కూల్ 8 o'clock ఉంటుంది, 8 o'clock రావాలా. అయ్యో 9కి అలవాటు అండి, కుదరదు సార్. ఏది మీ అలవాటు ఏం చేయాలి, ఇప్పుడు చేంజ్ చేయాలి అన్నీ. అలాగే ప్రభు దగ్గర వచ్చామా,
ప్రభు దగ్గర వచ్చి ఒప్పందం చేసుకున్నామా, ప్రేమించామా, ప్రభు ప్రేమించారా, మనం ఇద్దరు ఒకటి అయిపోయినామా, ఇప్పుడు ప్రభు గుణాలంతా మనకు ఉండాల. ప్రభు మన మాస్టర్, ఎందుకంటే మన మాస్టర్ ఆయన చెప్తాడు ఇలాగే వేయకొని ప్రే చేయాలా, నాతో సంభాషించాలి, రోజు నాతో ప్రార్థన చేయాలా, నాతో వాక్యం ధ్యానించాలా, నా నీతి ఫలములంతా ధరించుకోవాలా, అందుకంటే నడుము కట్టుకోవాలా, హృదయాన్ని కాపాడుకో చెప్తారు కదా. మీ ప్రాణాత్మ సావ్యములేం చేయబడా, నేను వచ్చే వరకు పవిత్రంగా కాపాడపడాలా. అది ఎలా? సంపూర్ణంగా అరకొర కాదు. అప్పుడు మన గురువు గారు చెప్పిన యూనిఫామ్ వేసుకొని పవిత్రత, పరిశుద్ధత, నీతి, న్యాయము, సత్యము, జీవ మార్గం ఇవంతా ధరించుకొని ఉండాలి. అది ప్రభువుకి ఇష్టము. మా మాస్టర్ ఉన్నాడు, అక్కడ కూడా మాస్టర్ చెప్తారు కదా, స్కూల్ టీచర్ చెప్తారు కదా, దిస్ మై రూల్స్, మై స్కూల్ రూల్స్ అండ్ రెగ్యులర్ మన ఒక ఉంది కదా. అలాగే ఇక్కడ కూడా ఎట్ట పోయి వచ్చేది, ఇది ఏమంటారా, ఈరోజు ఎలిమెంటరీ స్కూల్ లేదు, అక్కడ కూడా మారిపోయింది చట్టాలు. ఒకప్పుడు ఎట్టన్నా, ఇప్పుడు కాదు, అన్ని చోట్ల రూల్స్. అలాగే ఎస్పెషల్ మనము ఎంత గొప్ప దేవుడిని బిడ్డలుగా మన గురువుని కలిగి ఉన్నాం కదా, అప్పుడు ఇదేదా అది చెప్తున్నాడు అక్కడ, ఎంత చక్కగా చెప్తున్నాడు చూడు. మళ్ళీ చదవండి ఫస్ట్ నుండి 5:23. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచగును గాక. ఎవరు? ఆయన పరిశుద్ధ పరచనాలని తీర్మానించేశాడు. మనం ఏం చేయాలి? పరిశుద్ధిని ఎప్పుడు వెతకాలా. సమాధాన ఏం చేయాలి? వెంటాడు ఏం చేయమంటాడా? వెతకాలా. ఏదేదంటే నా తండ్రికి నా గురువు ఇష్టము అది వెతకాలా. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును కాక. కాపాడపడాలా. మీరు సంపాదించుకునేది గొప్ప కాదు, తీర్మానించుకునేది గొప్ప కాదు, సంపాదించుకునేది కాపాడుకోవాలా. కుటుంబాన్ని సంపాదించినారు, కుటుంబాన్ని కాపాడాలా. పిల్లల్ని దేవుడు ఇచ్చారు, కన్నుకున్నారు, పిల్లల్ని కాపాడాలా. అదే కదా. వాగను కొన్నారు, వాగను కాపాడాలా. ఏది ఇచ్చినా అలాగే మన ఆత్మకి రక్షణ ఇచ్చాడు ఆయన, పవిత్రత ఇచ్చాడు, నీతిమంతతో ఇచ్చాడు, అన్ని ఇచ్చినారు ఆయన. మనం అడగలే, ఆయన ఇచ్చేసాడు. ఆయన బిడ్డగా అయినప్పుడు ఆయనకి మనకి ఇవ్వాల్సిన హక్కు అంతా ఇచ్చేసినారు. ఎందుకంటే ఆయన కూడా ఎంత భూమిలో వచ్చినప్పుడు, శరీరం ఉన్నప్పుడు ఆయనకు కావాల్సినది ఇచ్చారు తండ్రి. అలాగే ఆయన కలిగిన వాటి మనకి ఇస్తున్నారు. ప్రభు మన ఎంత ప్రేమ చూడు. తండ్రి ఇచ్చిన ఆయన గొప్ప విషయాలంతా మనకు పంచుతున్నాడు. అయితే మనకు పంచే గుణం లేదు, మనకు వంచే గుణం వచ్చేసింది. పంచేది ప్రభు గుణం, పంచుతారు. ఆయన కలిగిన వాడు, నాకు కలిగిన యావత్తుని ఏమి ఇచ్చాడు? ఆయనకు కలిగిందంతా ఇచ్చేసాడు. అపోస్తలులకి పేరు దాచుకున్నాడు, ఏమన్నా ఎక్కువ ఇచ్చినాడు. అయితే ఈరోజు చాలా మంది ఏమి ఇచ్చేదానికి కుదరదు. వంచన కూడా ఎవరిది? అది వంచేవాడు కూడా ఉన్నాడు. ఇది ప్రభు వంచన కాదు, పంచే గుణం, పంచేది కావాలా. అది కాపాడపడాలా. మనకి ఇచ్చారు, అన్ని ఇచ్చేసారు, కాపాడుకోవాలా. ఎప్పుడు వరకు? ప్రభు వచ్చేవరకు. అది చెప్తున్నాడు. తర్వాత చూసినప్పుడు ఎవడైనాను తన కుమార్తెకి పెళ్లి చేయ అవసరం లేకయుండి అతడు స్థిరసిద్ధుడును తన ఇష్ట ప్రకారము జరుపు శక్తి గల వాడునై ఆమెకు వాహము లేకుండా ఉంచవలనని తన మనసులో నిశ్చయించుకొనిన ఎడల బాగా ప్రవర్తించున్నాడు. ఏది నిశ్చయించుకున్నామో ఆ నిశ్చయితలో ఉండాలా, తీర్మానంలో ఉండాలా. తర్వాత వచనము 1 కొరింథీ 7:38. కాబట్టి తన కుమార్తెకు పెళ్లి చేయువాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు, పెళ్లి చేయని వాడు మరి బాగుగా ప్రవర్తించుచున్నాడు. చూసారా? కాబట్టి తన కుమార్తెకి పెళ్లి చేయువాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు, పెళ్లి చేయని వాడు మరీ బాగా ప్రవర్తిస్తున్నాడు. ఏం అలా చెప్తారు? అయితే వాగము చేసేవాడు మంచిది చేయించున్నాడు, వాగము చేయకుండా ఉన్నవాడు ఇంకా ఎక్కువగా మంచిది చేస్తున్నాడంట. ఎందుకు ఇలా చెప్తున్నారు చూసినప్పుడు, వాగము కాకుండా ఈ రెండు కూడా అది దేవుని చూపులో మంచిదంట. వాగం చేయకుండా పోయినా మంచిది. అయితే దేవుని రాజ్యానికి తగిన పిలుపు, ఆ దేవుని తీర్మానం చెప్పిన ఎవరి వద్దకు వస్తుందో, ఎవరు దాన్ని అంగీకరిస్తాడో వాళ్ళకి ఇది మంచి ఒక ఆలోచన అంట, అడ్వైస్. అందరికీ లభ్యత కాదు ఇది. అంటాడు వివాహం చేసుకున్నట్టయు వివాహం చేసుకోకుండా పోవుటయు రెండు కూడా దేవుని చూపులో మంచివే. అది ప్రాబ్లం లేదంట.
అయితే దేవుని యొక్క రాజ్యానికి, దేవుని రాజ్యమునకు వచ్చిన పిలుపులో దేవుని తీర్మానత ఎవరికి ఉన్నదో, ఎవరు వాటిని అంగీకరిస్తారో, ఎవరు అంగీకరించిన ఆ గొప్ప వాళ్ళకి ఇది ఒక మంచి ఆలోచనగా ఉంటుందంట. ఇది ఒక మంచి అడ్వైస్, మంచి ఒక మాటగా ఉందంట. ఒకటి. రెండోది చూసినప్పుడు ఇంకా ప్రతి ఒక్కరు కూడా, మనమంతా కూడా విశ్వాసం మూలంగాను, తీర్మానము మూలంగాను, ఒక సమర్పణ మూలంగాను దేవుని యొక్క పిలుపులో ఎందుకు పిలువబడ్డామంటే ఆయన ఇచ్చే జీవితాన్ని అంగీకరించి వాటిని జీవించేదే గొప్పదంట. ఆయన మనకు అందరికి విశ్వాసత ఇచ్చారు, అందరికీ దేవుని యొక్క పిలుపు ఇచ్చారు, అందరూ దేవుని యొక్క సమర్పణ చేశాము. ఎలా ఇప్పుడు ఒక వివాహం చేసి పిలిచి ఉండవచ్చు, ఒక వివాహం కాకుండా పిలిచి ఉండవచ్చు. అయితే వాళ్ళు పిలిచిన పిలుపులో చక్కగా, ఘనముగా, మహిమగా జీవించాలంట. జీవించేదే గొప్పది, అదిదా అంట. వాళ్ళు ఎంత బాగా చెప్పింది కదా. మనము ప్రతి ఒక్కళ్ళు కూడా విశ్వాస మూలంగాను, తీర్మానం మూలంగాను, సమర్పణ మూలంగాను దేవుని యొక్క పిలుపు చెప్పిన మన జీవితానికి అంగీకరించిన ఈ జీవితము, ఆయన ఇచ్చిన ఆ ఒక జీవితాన్ని న్యాయంగా, నీతిగా, సత్యంగా జీవించేదే గొప్పతనం అనమాట. అదే అంటే ఆశీర్వాదం. అది ఒక్కొక్కరిని ఒక విధంగా ఉండొచ్చు. ఇప్పుడు పైన చూసినప్పుడు ఎంత చెప్తాము, ఎవరు అంగీకరిస్తారో వివాహం కాకుండా ఉండాలని వాళ్ళు ఆ పిలుపుని అంగీకరిస్తారు. వివాహం ఆయన పిలిచినప్పుడు ఆ పిలుపుని అంగీకరిస్తారు. ఎవరికి సరిపోతుందో ఆ పిలుపులో రావాలి. ఇప్పుడు మీరు ట్రైన్లో ఎక్కుతారు, ట్రైను, విమానము, బస్సు వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ ఫస్ట్ క్లాస్ ఉంటుంది. ఫస్ట్ క్లాసులో పోయి నేను జనరల్ టికెట్ తీసుకొని పోయి ఫస్ట్ క్లాస్లో కూర్చొని అవుతుందా? అవదు. ఆల్రెడీ రిజర్వ్డ్ చేసిన ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఏముండేది, ఆల్రెడీ రిజర్వేషన్. వాళ్ళు వచ్చి జనరల్ కూర్చున్నా వాళ్ళకి సరిపోదు, ఆడ ఒప్పుకోరు. మీరేం టికెట్ అదే ఏమి మీరు రిజర్వేషన్ చేసుకుని ఎందుకు వచ్చి కూర్చున్నారు, మీరు పోండి మీ సీటు కట్టారు. అప్పుడు ఏ సీటుకు ఎవరు రిజర్వ్ అక్కడికి పోవాలా, అదిదా కరెక్ట్. అలాగే ఇక్కడ ఎవరు పిలుపుకు వాళ్ళు సరిగా జీవించాలా, అదిదా జీవితం. నేను వివాహం అయిన వాడిగా పిలిచాడా, అవి జీవించి చూపించు నీ జీవితాన్ని అందముగా, ఆశీర్వాదంగా. వివాహం కాకుండా పిలిచాడా, అలాగే జీవించు అంటాడు. రెండు కూడా దేవుడి దృష్టిలో ఎలా ఉందంట, రెండు కూడా మంచిదే, పవిత్రమే. రెండు కూడా ఆయనకి ఇష్టమైనది అంట. రెండు కూడా ఆశీర్వాదమే అంట. ఆయనకేం భేదం లేదంట. అయితే మనం ఏం చేయాలా, ఎలా పిలువబడ్డామో అలా జీవించు. ఎవరిని ఏం చేయవద్దు, ఒకరిని చూసి బ్లేమ్ చేసేది వద్దు. అయ్యో అట్లా ఉన్నాడు ఇట్టున్నాడు, అది కాదు. దేవుడి చిత్తం, అది దేవుడి ఏర్పాటు. అది చెప్తున్నాడు. దేవుని ఒక గొప్ప ఇచ్చిన జీవితాన్ని ఏది అంగీకరించామో, ఏది తీర్మానించామో, ఏది ఒప్పుకున్నామో వాటి ప్రకారం జీవించి చూపించేదే ఆశీర్వాదం. అదిదా మనకి సాక్షిగా ఉంటుందంట, అదిదా దేవునికి మహిమగా ఉంటుందంట కదా. అది చక్కగా చెప్తుంది చూడు. ఏమంటే కాబట్టి తన కుమార్తెకు పెళ్లి చేయవాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు, పెళ్లి చేయనివాడు మరీ బాగా ప్రవర్తించున్నాడు. అందేమర్థమా, రెండు మంచిదే. బగు మంచిది ఉంది, కొన్ని గ్రేడ్ తేడా ఉంది. ఒకే గ్రేడ్ కాదు, మంచిది మొత్తంలో. కాకపోతే బగు మంచిది ఉంది కదా, కొంచెం తేడా ఉంది. అందువల్ల మనం ఏం చేయాల, ఎలా పిలిచాము, ఎలా మనల్ని పిలిచారో ఆ పిలుపులోనే వెళ్ళంటారు. ఇప్పుడు ఒక వాహనం ఉంది, ఆ బస్సు అనుకోండి, మంచి బస్సు. దానిలో ఇద్దరు ఉంటారు, ముఖ్యమైన వ్యక్తులు, డ్రైవరు ప్లస్ నడుపువాడు, ఒక ఆయన కండక్టర్ అంటారు. ఇద్దరు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలా. డ్రైవర్కి బదులు కొంచెంసేపు నాకు టైర్ ఉంది నువ్వు తోలు అంటే సరిపోతుంది, కండక్టర్కి ఏమొచ్చో. అదే పరిస్థితి. అప్పుడు వాళ్ళ డ్యూటీ ఏం చేయకూడదు, ఎవరి డ్యూటీ ఎవరు చేయాలా. అలాగే ఎవరు పిలుపు ఏం పిలిచారో, ఎలా మనం పిలువబడ్డామో, ఎలా తీర్మానించబడ్డామో, ఎలా నిర్ణయించబడ్డామో వాటిలో జీవించాలా. వాటిలో జీవించి దేవుని మహిమపరచాలి. అప్పుడు దేవునికి మహిమకరంగా ఉంటుంది, మనకు ఆశీర్వాదంగా ఉంటుంది. చూడండి ప్రసంగి గ్రంథం 7:14. ప్రసంగి 7:14.
సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము. అదిదా. తాము చనిపోయిన తరువాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. అదిదా. ఒకటి ఒకటి ఏముంది, ఎప్పుడు మనం ఎప్పుడు సుఖంగా ఉండాలనే ఆశపడి కోరుకోకూడదు, ఎప్పుడు దుఃఖంగా ఉండాలని దేవుడు విడిచిపెట్టేవాడు కాడు. అది రెండింటికి ఏముంది, ఒకటి ఒకటికే ఏముందంటే ఒకటి ఒకటికి మేడం జతపరిచి ఉన్నా. అది రెండు ఒక ఏమంటారా, ఒక వ్యవసాయకుడు దున్నుతాడు కదా, ఎన్ని ఎద్దు ఉండాలా, రెండు ఎద్దు ఉండాలి. అలాంటిది అది. సుఖము అనేది ఒక ఎద్దు, దుఃఖం అనేది ఒక ఎద్దు, రెండు ఉంటేనే. రెండు లేకపోతే నడవదు. అది ఒకటి ఒకటి ఏం చేస్తున్నాడ, జతపరిచి ఉన్నాడు. ఫస్ట్ నుంచి చదవండి. సుఖదినమునందు సుఖముగా ఉండుము. అప్పుడు ఏమి ఏ దినములో ఏమి ఇచ్చారో దాన్ని ఏం చేయి, సంతోషంగా అంగీకరించు, దాని ప్రకారం జీవించు. ఒక మంచి దినము మంచి ఆశీర్వాదంగా ఉంది, ఆశీర్వాదంగానే చెయ్యి, ఆశీర్వాదంగా అనుభవించు. మళ్ళా ఆపద్దినమునందు యోచించుము. ఆపద్దినం వచ్చింది, అయ్యో ముందు దినం సుఖం, ఆపద వచ్చింది, అప్పుడేం చేయవద్దు, అప్పుడు ఏం చేయకటే దేవుడిని వేడుకొని ఆలోచించు, ఏమి దీనికి విరగడు, ఏం చేయాలి దేవుడా, నీ బిడ్డగా దీన్ని ఏం చేయాలి నేను అని ఆయన అడుగు. అది చెప్తాను. దుఃఖ దినములో ఆలోచించు, సుఖ దినములో బాగా సుఖంగా ఉండు. తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండునట్లు. పోయినాక ఇది ఏమి తిరగం కదా, పోన్నట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. అది రెండింటినీ జతపరిచి ఉన్నారు. దాన్ని వేరుపరచలేము. స్వామి నా దగ్గర దుఃఖమే రాకుండా తొలగించి పడాయంటే ఒక ఒంటి కాలు ఉన్నట్టు నీకు. ఒంటి కాలు ఎంత నడుస్తావో, రెండు కాళ్ళు జతపరిచి ఉన్నారు ఆయన, రెండు కాళ్ళు ఉన్నట్టు. అది ఒకటి దుఃఖం అంటే ఒకటి సుఖం, రెండు ఉంటాయి. రెండు కాళ్ళు ఉండాల, రెండు ఎద్దు ఉండాల. వ్యవసాయం చేయాలన్నా, వ్యవసాయం కూడా ఏం చేయాల, రెండు ఎద్దు ఉండాలి. ఒక మంది ఎద్దు బండి అన్నా కూడా రెండు చక్రం ఉండాలి. మరి ఒకటి మంచిది అయితే ఒకటి దుఃఖం ఉంటుంది, అంతే. రెండు చక్రం ఉండాలి, అన్ని రెండే. మనకి రెండు చేతులు ఉన్నట్టు, రెండు కన్ను ఉన్నట్టు, రెండు కాళ్ళు ఉన్నట్టు, అన్ని రెండే. అవి రెండు జతపరిచి ఉన్నారు, సింగిల్గా ఉండలేదు. అది చెప్తున్నాడు అక్కడ. మీరు అది రెండు జతపరిచి మీరు ఏ దినమో దాన్ని చేయాలి. సుఖదేవుడు సుఖించి ఉండు, దుఃఖదేవుడు యోచించు, ఏం చేశాము, ఏం చేయాలా, అదిదా. తర్వాత 1 తిమోతి 5 అక్కడ అలా పెట్టుకోండి, మళ్ళీ 12వ వచనం ఉంది. 1 తిమోతి 5, 4, 5 వచ్చినారు. 1 తిమోతి 5వ అధ్యాయం 4, 5 వచ్చినారు. ఫస్ట్ తిమోతి 5, 4, 5. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనములు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకునవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఏది ఇష్టం అంటే ఏది నేర్చుకోవాలంట, అనుకూలంగా ఉంది. భక్తి కనపరచునట్లు. భక్తి కనపరచాల. నీకు విశ్వాసత ఉందా, భక్తి విశ్వాసత ఉందా, నీతి న్యాయం ఉందా, సత్యం ఉందా, సహవాసం ఉందా, నీలో ఉండేది ఏం చేయాలి, భక్తి ఏం చేయబడాలా, కనపరచబడాలా. క్రైస్తవుడా, నువ్వు వెళ్ళిన ప్రతి స్థలములోనూ నీకు ఇచ్చే నువ్వు ప్రతి స్థలము నిన్ను ఏం చేయాలి, దేవుడిని మహింపరచాలి. ఆగారం పేర్చుకొని కూర్చున్నావా, ఎనీ ప్లేస్ ఎవరైనా ఉండవచ్చు, నువ్వు ప్రార్థన చేసి పూజించాలా. ఎక్కడైనా నివాసం చేస్తావా, వేకం లేచి ప్రార్థన చేయాలి. 5 గంటలకో 4 గంటలకో 3 గంటలకో, అది నీ శక్తి, నీ సామర్థ్యం. లేచి 3కో 4కో 5 లోపల లేచి ప్రే చేయాలా. క్రైస్తవుడు అదిదా క్రైస్తవ లక్షణం, భక్తి ఉందని అర్థం. తర్వాత వాక్యం ధ్యానించాలా, ఎవరు ఉన్నా లేకపోయినా. అది ఫంక్షన్లు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు. మన విశ్వాసత మన దేవుణ్ణి చూపించాలా, భక్తి చూపించాలా. చూడు, ఆ దానియేలుకి గొప్ప చట్టం వేశారు. ఆ దేశంలో ఏం చేయకూడదు, 30 రోజుల వరకు రాజా నీకు తప్ప ఎవరు ఏం చేయకూడదు, మొర పెట్టకూడదు. ఒకవేళ మొర పెట్టినట్లు వాళ్ళు ఏం చేయాలి, అయితే సింహ బోన్లు వేసేయాలా. అయితే రాజు ఆజ్ఞ బయలుదేరిందని తెలిసిన తన భక్తిని చూపించుకుంటూ వదిలేశాడు. సరే దేవుడా, 30 రోజులను ఏమనుకోవద్దు, ఈ రాజు కఠినమైన చట్టం వేశాడు, అందువల్ల నా భక్తి 30 రోజుల ద్వారా చూపించుకుంటాను అనుకున్నాడా, అనుకోలే.
నువ్వు యథావిధిగా చట్టం పాస్ అయింది, చట్టం వేసిందే ఈయన ఇది చేస్తానని వేసింది అలా. వాళ్ళంతా ప్లాన్ చేసింది దేనికి? ఈయన ఏ విషయంలో తప్పు పట్టలేము కానీ ఆయన దేవుని విషయము తప్ప అన్నారు. ఆయన ముమ్మార్లు ఏం చేసేవాడు? యథావిధిగా ఒక యెరూషలేము వైపు ఉన్న కిటికీని తీసి ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. అలా ప్రే చేశాడు అంతే. ఆయన తెలుసు ఇది ఎంత కఠిన సార్. భయపడాడా? ఆహా, ఎవరికి భయపడాలా? మనల్ని రక్షించిన, మనల్ని విడిపించిన, మనల్ని కాచి నడిపే, మనల్ని పోషించే, మనకు సువాసం ఇచ్చే, మన ఎడల కృప చూపించే దేవుడికి ఏం చేయాలి మనము? భయపడాలి. అయితే భయపడ్డాడు ఆయన. ఆయన అనుకుంటాడు ఈ ఊరికి నేను వచ్చినప్పుడు ఒక బానిసగా వచ్చాను, ఈరోజు దేవుడు ఎలా చేశారు ఆయన్ని? అధిపతి. ఆ దేశంలోనే గొప్ప అధిపతికి చేశారు. ఆయన కిందనే ముగ్గురు ఉన్నారు అధిపతులు. శ్రేష్ఠుడు ఈయనే రాజు తర్వాత. అంత గొప్ప అధిపతి అయినా ఆయన దేవుడికి భయపడ్డాడు, ప్రేయర్ చేశాడు, పట్టబడ్డాడు, ఎత్తుకుని వేసేసారు. ఏం చేయగలిగింది? ఏమి చేయలే. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏం చెప్తున్నారు? 4-5 అయిపోయిందా? అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనములు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకునవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. అయితే నిజముగా అనాథ అయిన విధవరాలు ఏకాకి అయి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ నుంచుకొని విజ్ఞాపనల ఎందును ప్రార్థనల ఎందును రేయింబగులు నిలకడగా ఉండును. అదిదా దేవునికి ఇష్టమైనది ఉంది. ఇష్టమైనది ఏమి? ఇష్టమైనది ఏమన్నారు అక్కడ? దేవుని మీదనే తన నిరీక్షణ. ముందు ఇష్టమైగా ఉంది దేవునికి చెప్పిన లేదా? ఒక లైన్. అయితే ఆ ముందు లైన్ చదవండి. అదే ఏమేమి చెప్పారు కదా లిస్టు. ఇది పైన తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును. ప్రత్యుపకారం తల్లిదండ్రులకు ఫస్ట్ ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. దేవుని దృష్టికి ఏది అనుకూలంగా ఉంది, ఏది ఇష్టంగా ఉంది? ఎవరు చేయాలంటున్నారు? ఈరోజు ఎవరు చేస్తున్నారు? చూడండి ఎంత బాగుంది. దేవుని ఎవరికి ఇష్టం? ఓహో తల్లి దేవునికి ఇష్టం. ఇది ఏదో కార్యం కాదు ఇది. ఓహో నా దేవునికి ఇష్టమైంది అప్పుడైతే చేయాలి. దేవునికి ఇష్టమైన కార్యం చేయాలి. ఏది ఇష్టమో ఎవరు చేయమంటే నాకు వారి ఎడల భక్తి కనపరచుటకును. తన ఇంటి వారికి భక్తి కనపరచాలా. తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును. ప్రత్యుపకారం ఎందుకు చెప్పారు? పుట్టినప్పటి నుంచి ఎలా సాగి ఎలా పెంచారు మిమ్మల్ని, ఎంత కష్టం, వాళ్ళ రక్తం పోసారు, ఎంత కష్టం పెట్టారు. అదంతా ఏమి ఒక్క ఆలోచన కూడా రావు, ఒకటి కూడా రావు. అది చెప్తాను చూడు. ప్రతి ఉపకారం అందుకే చెప్పింది. మీరు చేసిన ఊరికే చేయలేదంట, మీరు పొందుకున్న మేలుకి తిరిగి చేస్తున్నారు. మీరు ఎన్న పొందుకున్నారు కదా, ఎన్న పెరిగారు కదా, ఎన్న మిమ్మల్ని ఎంత బాగా వాళ్ళు పోషించి కాపాడారు కదా, అది చేసేదానికి బదిలీ చేస్తున్నారని అర్థం. ప్రతి ఉపకారం పొందుకున్నారు ఆల్రెడీ మీరు. అది చూడు ఎంత బాగా చూడు. అది ఎవరికి ఇష్టం? ఇదంతా దేవునికి ఇష్టము. ఈ రోజు ఇష్టమైన పని ఆడ చేస్తారు. చూడండి ఎంత బాగా ఉంచండి. తర్వాత ప్రసంగి గ్రంథం 12-14 కూడా 12-14 ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. ఏ కార్యమైనా ఏదైనా సరే మీరు చేసే మంచిదే కావచ్చు, మీరు చేసేది తప్పే కావచ్చు, చెడ్డదే కావచ్చు, అన్ని ఎలా వస్తుందంట? తీర్పులోనికి వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడైనా. అయ్యో మనం ఏం చేస్తున్నాంపా, మన క్రియ ఏం చేస్తున్నాం? మంచి చేస్తున్నామా చెడ్డది చేస్తున్నామా? తీర్మానం మంచిగా చేసావు, క్రియలు ఎలా చేస్తున్నావు? మంచిగా ఉందా? మ్యాచ్ అవ్వాలి కదా. తీర్మానం మంచిదిగా ఉంటే క్రియ మంచిది ఉండాలా. అప్పుడు మంచి తీర్మానం చేసి చెడ్డది చేస్తే తీర్మానం ఏం చేయదు, పని చేయదే. చూడండి రోమా 12:9. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను,
చెడ్డదానిని అసహించుకుని ఆ, మంచిదానిని హత్తుకుని ఉండుడి. చూసారా? మీ ప్రేమ ఎలా ఉండాలంట? నిష్కపటమైనదై అది ఉండవలెను. నిష్కపటంగా ఉండాలా. మంచిదాన్ని అద్దుకొని చెడ్డదాన్ని ఏం చేయాలా? అసిగించుకోవాలంట. అదే కదా ఉంది. చెడ్డదాన్ని అసహించుకుని ఆ, మంచిదానిని హత్తుకుని ఉండుడి. చూడండి, మంచి విషయాన్ని అద్దుకోవాలి. చెడ్డ విషయం ఉందా, దాన్ని పోయి అద్దుకున్నారంటే దేవుడు కోపం వచ్చేస్తారు. అప్పుడు నా తండ్రికి ఏది ఇష్టమో, ఏది అద్దుకోవాలా? మంచిది అద్దుకోవాలా. అదిదా మనం గమనించాలా ప్రియమైన సహోదరి. చూడండి, కాబట్టి తన కుమార్తెకు పెళ్లి చేయువాడు బాగా ప్రవర్తించుచున్నాడు, పెళ్లి చేయని వాడు మరీ బాగా ప్రవర్తించు. ఏదైనా చేసే హృదయ నిర్ణయిత ప్రకారమే. అంటే ఏమే ఒకడు ఎందుకు వచ్చింది? ఆయనకు బాధ్యత అంతా తండ్రిగా ఉంది ఆ కాలంలో. ఈ కాలం మాదిరి కాదు, ఇష్టం వచ్చినట్టు కాదు. ఆ కాలంలో దేవుని బిడ్డలకు ఇలా పద్ధతి ఉంది. అక్కడ ఈ రోజు కూడా మనం ఈ పద్ధతిని ఎప్పుడు మనం ఆలోచించాలా. దేవునికి ఏది ఇష్టం అదే చేయాలా. సత్యం మెరిగిన పిల్లలు ఈ రోజు వ్యతిరేకంగా తండ్రి తల్లి మాట్లాడితే ఎంత బాధ కలుగుతుంది. అప్పుడు సత్యం మెరిగి మీరు ఎలా లోపడినట్టు ఎలా అవుతుంది? చూడండి, తర్వాత వచ్చిన 39, 1 కొరింథీ 7:39. భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము బద్ధురాలే ఉండును. భర్త మృతి పొందిన ఎడల ఆమెకిష్టమైన వానిని పెళ్లి చేసుకుంటకు స్వతంత్రులై ఉండును గాని ప్రభునందు మాత్రమే పెళ్లి చేసుకొనవలెను. ఎంత బాగా చెప్తారు చూడండి. భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము భర్తురాలై ఉండును. భర్త మృతి పొందిన ఎడల ఆమెకు ఇష్టమైన వాణిని పెళ్లి చేసుకొనుటకు స్వతంత్రురాలై ఉండును గాని ప్రభునందు మాత్రమే పెళ్లి చేసుకొనవలెను. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఈ వచనంలో ఒక వివాహ బంధముల గురించిన ఒక పునాది విషయాన్ని మాట్లాడతాడు. అంటే వివాహ బంధం అనేది ఇంతవరకు ఎవరికి అర్థం కాకుండానే ఉంది. అది కొందరికి బాగా అర్థమైంది, అద్దుకొని చేసి, కొందరికి అది చాలా ఏందో ఒక వస్త్రాన్ని మార్చినట్టు, ఒక డ్రెస్ మార్చినట్టు మార్చేసిపోతుంటారు. అట్టి వాళ్ళకి ఇది చాలా పునాది అయిన మాట ఇది. ఎందుకంటే దేవుడు మొత్తం ఒక వాక్యం ఉంది కదా, దేవుడు జతపరిచిన వారిని ప్రభు చెప్తాడు, మనుషులు ఏం చేయకూడదు ఉంది, వేరు చేయ అంతే. అది ఎలాంటి వివాహం అనేది ఎప్పటి వరకే ఉంది, ఎప్పటి వరకు ఉంది ఇక్కడ చూస్తే వాక్యమో ఒక మరణం వరకు, భర్త మరణం వరకు వివాహం బంధం ఉండాల. ఆదా ప్లాన్లతోనే చేసేది దేవుడు వివాహం అనేది. చూడండి, భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము భర్తురాలై ఉండును. భర్త మృతి పొందిన ఎడల ఆమెకు, అప్పుడు మృతి పొందే వారికి అదే అయిపోయింది బంధం. ఒకసారి అది ఏర్పరిచి వివాహం అయిపోతే మృతి చెందే వరకు అంతే. దాన్ని వేరుపరిచేదానికి అవ్వదు, దాన్ని తొలగించేదానికి ఇద్దరికి లేదు, చట్టం లేవు. ఎంత బాగుంది చూడండి. ఆమెకు ఇష్టమైన, ఎప్పుడు భర్త మృతి పొందిన ఎడల, ఒకవేళ చనిపోయిన ఆమెకు ఇష్టమైన వాణిని పెళ్లి చేసుకున్నట్టుకు స్వతంత్రురాలై ఉండును కానీ, అక్కడ కూడా ఒక ఇది ఉంది, ఉండును కానీ ఆయన ప్రభువు నందు మాత్రమే ఏం చెప్పారు, ఒక విశ్వాసిగా, ఒక విశ్వాసంలో ఉన్న ఒక మంచి విశ్వాసి అని తెలిసి ఆయన చేసుకోవాలా, వేరే వారిని చేసుకోకూడదు. అలాంటి దేవునికి ఇష్టం ఉండదు. ఇదే చెప్తున్నాడు ఈ బంధం గురించి. ఈ బంధం ఎప్పటి వరకు అంట, ఒక వివాహ బంధం అనేది ఒక భర్త మృతి మట్టుకు అనే విషయాన్ని ఈ వివాహం అంత పవిత్రముగా దేవుడు ఏర్పరిచారు. ఏముంది విషయం, ఉంది లోపల ఏమే, అలాంటిది పవిత్రముగాను ఇది ఎన్నటికీ నాశన కానిదిగా చూపిస్తున్నాడు దేవుడు. ఒక వివాహ బంధం ఏర్పడి 20 వయసు 25, 30 ఏర్పరిస్తారంటే వాళ్ళు చనిపోయి 80, 100 ఏళ్ళు అయినా అప్పటి వరకు ఆ బంధం అలాగే, దాన్ని మార్చడానికి ఎవరికి లేదు. అంత పవిత్రంగా, అంత గొప్పదిగా దేవుడు మరణం వరకు దాన్ని నిబంధన చేశారు, తీర్మానించారు. అయితే భర్త మరణం తర్వాత భార్యకు ఇంకొక భాగం అనే ఒక విడుదల ఇచ్చునని చెప్పినప్పుడు అది కూడా ఒక ఇది పెట్టాడు. ఏమంటే ఆ ఒక మనిషి మంచి విశ్వాసిగా ఉండాల. ఇది ఇంకొక విషయం చూసినప్పుడు ఎంతగా ఇంకొక భాగంలో ఆమెకు స్వతంత్రం ఇచ్చినా కూడా ఒక ప్రభు ఒక త్రోవ చూపిన ఆ వాక్య ప్రకారంగా ఉండాలి. అప్పుడే ఆమె జీవితము ఒక ఆత్మీయమైన జీవితానికి ఎదుగుదలగా ఉంటుంది. ఒక అన్యరాలను చేసుకుంటే ఎదుగుదల ఉంటుందా? వాక్య ప్రకారంగా విశ్వాసం. రెండో మీద అదే భర్త చనిపోయినాడు, చిన్న వయసుగా ఉన్నారంటే
ఆ పౌలు గారు అంటారు అట్లా ఉండేది మంచిది అంటారు, కానీ తర్వాత చూసినప్పుడు అయితే ఇలా చేసేది కూడా ఆమె ఆత్మీయ జీవితానికి ఎదుగుదలగా ఉండేటని అటు చెప్పేది. అది అందువల్ల చెప్తున్నాడు. చూడండి ఏం చెప్తారు ఇక్కడ 7 ద్వితీయోపదేశకాండం 7:3-4 వచనం ఏం చెప్పబడింది. నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారుడికి నీ కుమార్తెను ఇయ్యకూడదు, నీ కుమారుడికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. ఎవరికి అదే అన్ని రాలేదా? అన్ని జనం నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించున్నట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందుని బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును. ఎవరికి వేయకూడదు అంటారు? అన్ని జాతి అయిన ఏ ఒక్కరు కూడా మీ కుమార్తెను తీసుకోకూడదు. ఇది ఓల్డ్ మంచి దేవుడు ఇచ్చింది. ఇది ఏమన్నా మార్చారా? ప్రభు వచ్చి మార్చారా? చూడండి 3-4 తర్వాత రోమ 7:2-3 వచనాలు. రోమపత్రిక ఇంకొక వచనం ముగిచ్చేస్తాం. ఒక వాక్యం చూస్తాం. 7:2-3 రోమ 7:2-3 వచనాలు. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు, కాని భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును, గాని భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందును కనుక వేరొక పురుషుని వివాహము చేసుకున్నను వ్యభిచారిని కాకపోవును. భర్త ఉన్నంత మటుకు ఆయన నిబంధనకు ఆమెకు కట్టుబడి ఉండాలి. ఒకవేళ చనిపోయినాక వేరొక వివాహం చేసుకో ఏం లేదా? అప్పుడు కూడా ఎలా వివాహం తీర్మానించారు? విశ్వాసీనే పెళ్లి చేయాలి, దేవుని బిడ్డగా చేయాలా, ఎట్లాంటి చేసేది కాదు. అట్లా అనుకోకూడదు. చూడ అల్లి లేదా ఆడ. తర్వాత ఇంకొక చూసినప్పుడు ఉంది చూడండి, మళ్ళీ 2:11 చూస్తే కూడా ఖచ్చితంగా చెప్పేశారు. అది ఎలాంటి విషయం అని, అసహ్యమైన విషయం అంట దేవునికి. వివాహము ఆయన వాక్య ప్రకారం లేకపోతే అది అసహ్యమైనది అంట. చూడండి, యూదావారు ద్రోహులైరి, ఇజ్రాయేలీయుల మధ్య యెరూషలేములోనే. చూడండి, యూదావారు ద్రోహులైరి, ఇజ్రాయేలీయుల మధ్య యెరూషలేములోనే హేయక్రియలు జరుగుచున్నవి. యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి అన్య దేవత పిల్లలను పెళ్లి చేసుకొనిరి. ఏది ఏయముగా అయిపోయింది దేవునికి? అన్య దేవత పిల్లలని పెళ్లి చేసుకొనిరి. అదిదే ఏమంట దేవునికి? అసహ్యమైన కార్యము. వాళ్ళు అసహ్యమైన కార్యం చేశారు. నాకు చాలా కోపం పుట్టించేశారు. వాళ్ళు హేయక్రియలు చేశారంట. దేవునికి హేయమైనది ఏమేమి ఉంది ఆడ? విగ్రహారాధన, వ్యభిచారం. ఇప్పుడు ఇది ఏం చేసినట్టు? వేరే వాడిని చేసుకునేది ఏం చేసినట్టు? సేమ్ వచ్చేసి చూడండి, ఏమైనా కార్యము. ఈరోజు విశ్వాసం ఉండినా చాలా మంది చేసిన ఘోరమైన వాళ్ళు అనుకున్నారు ఏమో అది ఏందో ఈ లోకానికి స్టైల్కి సరిపోతుంది. వాళ్ళ ఆస్తికి వాళ్ళ అందానికి మ్యాచ్ అవ్వచ్చేమో. విశ్వాసానికి ఏమవుదు? దేవుని దృష్టికి ఏమవుతుంది? ఏం మాత్రం అది ఏమైన క్రియలు. ఒక విశ్వాసి అవిశ్వాసికి పొత్తి ఎక్కడ, పాలు ఎక్కడ అవుతుంది? వాళ్ళు డెడ్ ఆపోజిట్. ఏ విగ్రహము లేని మనము, విగ్రహం వాళ్ళది. అక్కడ ఏమైపోయింది? వాళ్ళు ఎక్కడ పోయి చేయెత్తారు? ఎక్కడ నమస్కరిస్తారు? మనం ఎక్కడ నమస్కరిస్తాము? మనం దేని ఎదుట నమస్కరించు. వాళ్ళు ఎక్కడ నమస్కరించారు? ఎక్కడ పోయి నమస్కరిస్తారు? ఏదో ఒకటి ఉంటే నమస్కరిస్తారు. అప్పుడు మనం ఏం ఉండకుండా అప్పుడు ఎంత ఆపోజిట్ కదా. మళ్ళా చదవండి ఏముంది ఇక్కడ? మళ్ళీ 2:11 అదే యూదావారు ద్రోహులైరి, ఇజ్రాయేలీయుల మధ్య యెరూషలేములోనే హేయక్రియలు జరుగుచున్నవి. యూదావారు యెహోవాకు ప్రియమైన
పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి అన్య దేవత పిల్లలను పెళ్లి చేసుకుని అదిదా చేసుకొని చూసారా, అన్ని దేవత పిల్లల్ని పెళ్లి చేసుకో. అదిదా ఏమైనా పరిశుద్ధ స్థలము, అది నువ్వు పవిత్రపరిచారు, నిన్ను పవిత్రగా చేశారు. ఈరోజు ఎంత ఘోరము జరిగిపోతుందంటే లోకములో చాలా వాళ్ళు ఎంతదా వాళ్ళు హోదా వాళ్ళ ధనము చూస్తారు తప్ప ఒక్కరు కూడా విశ్వాస చూడనంటారు. అయితే దేవుడు చూసేది ఏం చూస్తారు? చూడ, అక్కడ అబ్రహాం దగ్గర ఎన్ని జనాలు ఉన్నారు. అయితే ఆయన ఎక్కడ పోమన్నారు? తన దేశంలో పో అంటారు. ఎక్కడ పంపిస్తారు ఆయన? ఆ ఫలానా ఊరికి పో, ఫలానా దేశానికి పో అంటారు. నా జనం ఎందుకో అదిదా దేవునికి ఏది మన విశ్వాసానికి ఏది వస్తుందో, దేవుడు చెప్పిన వాక్యకి ఏది వచ్చిందో, దేవుడు చెప్పిన నీతికి ఏది మ్యాచ్ అవుతుందో, దేవుడు చెప్పే భక్తికి ఏది మ్యాచ్ అవుతుందో అది చూడాలా. వివాహం అంటే ఈరోజు ఏమి గుడ్డిబాటుగా చూడు, అది ఎలాంటి క్రియ, అది అలాంటి చేస్తే ఎలా ఉన్నది? ఏమైనది? అసిగమైనది, విభచారం చేసినట్టు అవుతుంది. మనం ఈరోజు జాగ్రత్తగా చూడాలి. ఆ కాలంలో అదే ఆయన అన్నిసార్లు చెప్తాడు. ఆయన ఎన్నిసార్లు చెప్తాడు చూడు. నువ్వు పొరపాటున ఆమె ఏదో అయిపోయింది, రెండో చేసినావు, అది కూడా మిస్టేక్ అయినా కూడా రెండో దానికి చెప్పే విషయం కూడా సేవకుడు బాగా చెప్తాడు. విశ్వాసనే చేయాల, ఆమె చేది ఆయన ఎవరికైనా ఒకటే. చూసారా? తర్వాత ఇంకొక వచ్చిన చదువుతాం చూడండి. 1 కొరింథీ 7:40 లాస్ట్ వచ్చిన కదా. అయితే ఆమె విధవరాలుగా ఉండినట్లయినా మరి ధన్యురాలని నా అభిప్రాయము. దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుకొనుచున్నాను. చూడండి, అయితే ఆమె విధవరాలుగా ఉండుటైనా మరి ధన్యురాలని నా అభిప్రాయము. దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుకొనుచున్నాను. ఎందుకు ఈ మాట చెప్పారు? రెండో మాట ఒకటి చెప్పారు కదా. అయితే పౌలు ఇక్కడ ఆయన ఒక వ్యక్తిగత ఆలోచనగా ఆమెకి ఇస్తున్నాడు. ఏమని? యేసు ఒక రాకడ కాలంలో చాలా కష్టమైన కాలము. పరిశుద్ధత కాపాడుకునేది, నీతిని కాపాడుకునేది, సత్యాన్ని కాపాడుకునేది, మనము దేవునికి పూర్ణమైన సమర్పణను కాపాడుకునేది చాలా కష్టమైన కాలం ఇది. ఇలాంటి సమయంలో ఎందుకు అలాగా ఉండిపోవచ్చు? ఆ ఒక పరిస్థితి బట్టి చెప్తున్నాడు. ఆమె అలాగే ఉండేది మంచిది అని చెప్తున్నాడు. అయితే రెండవ భాగం చూసినప్పుడు దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నది తలంచుకొనుచున్నాను. ఎందుకు ఈ మాట పౌలు గారు చెప్తారంటే, ఈ వచనంలో చూసినప్పుడు ఆ కాలంలో ఉన్న ఇలా చెప్తారు కదా, నా సొంత అభిప్రాయం అని చెప్తారు కదా. ఇలా చాలా చోట చెప్పినప్పుడు ఈ కొరింథీ పట్టణంలో ఆల్రెడీ ఈయన ఎన్నో మార్లు ఏం జరిగింది అక్కడ? ఈయన ఆపోజిట్ వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకవాదులు. ఏమురు వాళ్ళు? ఈయన బోధ అంటే నచ్చదు, ఈయన విశ్వాసమే నచ్చదు. అక్కడ చాలా భేదాలు కలిగింది కదా, భేదాలు కలిగినాయి, విభజనలు కలిగినాయి, చాలా కలిగినాయి, వాకువాదాలు కలిగినాయి. అలా చేసినప్పుడు ఆ పౌల్ని ఎదిరించే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఈ లెటర్ తీసుకునేది. చూడు, ఇదంతా ఆయన ఓన్గా ఆయన సొంతంగా మాట్లాడే మాటలు, సొంత అభిప్రాయం అన్నాడు కదా పైన, ఇలా చెప్పి మార్చేసేది. ఆయన ఎవరు చెప్పారు ఈ సొంత అభిప్రాయం అని? ఆ విధవరాలకు చెప్తున్నారు. ఆమె చనిపోయినారు, ఇంకా వద్దులమ్మ, అలాగ ఉండిపోయేది మంచిదే, ఇంకా ఎందుకని చెప్పేది అసలుగా అది ఎత్తుకునేది. వీళ్ళు చెప్పేది ఇది చూడండి. ఇవంతా పౌలు ఆయన సొంతంగా చెప్తున్నాడు. ఆయన రాసే లెటర్ తీసుకునేదంట. దాని గురించి అక్కడ చూసినప్పుడు చరిత్రకారు రాశారు. చూసినప్పుడు ఆయన సొంత అభిప్రాయాన్ని ఎక్కువ రాసి పెట్టాడు. దీన్ని ఎవరు మీరు చదవపాకండి, ఎవరు దీన్ని అంగీకరించపాకండి, దీన్ని ఎవరు ధ్యానించి దీని ప్రకారం జీవించపాకండి, ఇది వద్దు, తప్పైన బోధన అని ఆయన చెప్పడం మొదలు పెట్టారంట. మొదలు పెట్టేటప్పుడు ఇది అవసరం లేని ఒక బోధ అయింది. ఏంటంటే చెప్పే విషయం అర్థం చేసుకునేది ఏమే బాగా కష్టము. ఈయన చాలా క్రిటికల్గా చెప్తాడు, డెప్త్గా చెప్తాడు. అంటే అది అర్థం, దేవుణ్ణి ఆత్మ ఉంటేనే, దేవుణ్ణి జ్ఞానం ఉంటేనే చేయగలుగుతాము. ఊరికే ఎత్తుకొని ఎవరన్నా వాళ్ళు ఇప్పుడు ఎవరో హిందూ వాళ్ళు ఎత్తుకొని చదివితే ఏం అర్థమవుతుంది? దీన్ని ఎవరో ముస్లిం వాళ్ళు చదువుతారు, ఎవరో చదువుతారు, ఏం అర్థమవుతుంది? ఇది అది విశ్వాసంలో ఉండే వాళ్ళకి మాత్రమే వాళ్ళ నేత్రమే చేయబడుతుంది, తెరవబడుతుంది. అప్పుడే దీన్ని గ్రహించగలుగుతారు. ఈ వాక్యము గ్రహించాలన్నా ఆయన అనుగ్రహత కావాలా.
ఇదే అర్థం చేసుకోకుండా అక్కడ ఏం చెప్పారు, అప్పుడు ఉన్న ఆయన వ్యతిరేకవాదులు, ఆ పౌలుకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎత్తుకొని ఆయన పత్రికను మీరు చదవద్దండి, ధ్యానించవద్దండి, వీటి గురించి ఏం మాత్రం ఎవరికి ఇవ్వద్దండి, ఇది ఆయన సొంత అభిప్రాయం, సొంత కథలు రాస్తున్నాడు, ఆయన అనుకునేది రాసుకోబోతున్నాడు. చూడు ఆయన చెప్పాడు కదా, నా సొంత అభిప్రాయం రాస్తున్నాను అని ఎప్పుడో రాశారో ఇవంతా ఎత్తి పెట్టుకునేదంట. ఈ కాలంలో కూడా ఉంది కదా సంఘం అంటే ఇలాగే ఉంది కదా, అన్నీ భేదం భిన్నం ఉన్నాయి కదా. ఇప్పుడు నేను చెప్పేది కొందరు ఏం చెప్తారు, అతనికి ఏమైనా తప్పు అంటారు, వాళ్ళు చెప్పేది మనం ఏం చేయమో, కొందరు అసత్యం చెప్పినప్పుడు ఏం చేయమో, అంగీకరించమో, ఇప్పుడు ఏమైపోతుంది. అలాగే అక్కడ కూడా ఆ పౌలు గారు చెప్పే మాట కూడా వాళ్ళు ఏమాత్రం వ్యతిరేకవాదులు అలాగే చెప్పారంట. చెప్పినందువలన ఆయన ఈ మాట చెప్పడం వస్తుంది. ఏ మాట చెప్తాడు, నాలో కూడా దేవుని ఆత్మ ఉందని నేను తలంచుచున్నాను. అందుకే చెప్పారంట, నాలో నేనేం సొంత కథ రాయలేదమ్మా, దేవుని ఆత్మ నాకేం చెప్పిందో వాటిని రాశానని చెప్తున్నారు ఇక్కడ. అది మనకు అర్థం కాల. దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుకొనిచున్నాను అంటే దేవుని ఆత్మ ద్వారా రాశాను ఇది అని చెప్పడం జరుగుతుంది. చూస్తాము చూడండి, 2 పేతురు 1:19 ఒక 4 వచనాలు ముగిచేస్తాం. 2 పేతురు 1:19. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టు ఉన్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ఇది లోకంలో వాళ్ళకి ఆ కాలంలో వ్యతిరేకవాదికి అవసరం లేకపోయిండొచ్చేమో. అయితే ప్రియమైన సహోదరి, మనకైతే ఈ పౌలు ద్వారా మాట్లాడిన ప్రతి దేవుని మాట అది మనము వినేది విశ్వసించేది చాలా గొప్పది. ఎందుకో పరిపూర్ణమైన విషయాన్ని ఈయన ఏం చేశారు, ఈయన దగ్గర ఇచ్చారు. ఈయన దగ్గర నువ్వు ఈయన ఇకపోతే సంఘానికి ఏమైనా ఎలాంటి బోధ ఇది, చాలా మంచి వాక్యం. సంఘమును గురించిన విషయము, యేసు ప్రభు గురించిన బలి విషయం ఎవరు రాశారు, నేను సెలువు ఎందు తప్ప అనే విషయాన్ని అతిశయపడిన ఎవరు రాశారు ఎక్కువ, ఆయన పాట గురించి చాలా చక్కగా రాశారు. ఆ విషయం కీర్తన 81:8 చూసినప్పుడు కూడా, కీర్తన గ్రంథము 81:8 నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇజ్రాయేలు, నీవు మా మాట వినిన ఎడల ఎంత మేలు. ఆ కాలం కూడా దేవుని మాటని చాలా మంది ఏం చేయలేకపోయారు, వినలేకపోతున్నారు. అదే ఈ రోజు కూడా అలాగే, ఆ కాలం కాదు, ఈ రోజు కూడా సంఘములు అలాగే ఉంది. కొందరు బోధ అంటే వినరు, కొందరు విశ్వాసం అంటే పట్టించుకోరు, కొందరు ఏం వాళ్ళు అనుకునేది కావాలా, వాళ్ళకి ఎలా కావాలా అదే కదా ఈత బోధ అంటారు. వాళ్ళకి అనుకూలమైన బోధ, వాళ్ళ అనుకూలం ఆశీర్వాదం ఏమది, వాళ్ళకి ఇచ్చే బ్లెస్సింగ్ ఇచ్చే అట్లాంటి వాళ్ళు కావాలా. మాకు ఎవరు నచ్చిందో వాళ్ళ మాట వింటాం. మనిషికి ఇష్టం వచ్చిన బోధకులు కావాలా, వేరెవరు కావద్దు. భయం వచ్చేట్టుగా గద్దించేట్టుగా మాట్లాడాలి అంత వద్దు, ఆశీర్వాదంగా మాట్లాడాలి. చూడండి 2 పేతురు 3:15-16 కూడా చూసినప్పుడు, 2 పేతురు 3:15-16 వచనాలు. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యా విహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ఇదే ఈ రోజు కూడా, ఆ రోజు జరిగింది కూడా అదే. పౌలు ఎవరు చెప్పేది మాట, పేతురు చెప్తాడు. ఆయన గొప్ప దేవుని ఒక సేవకుడు. ఆయన చెప్తాడు, పౌలు చెప్పే సంగతిని గ్రహించుకునేది ఏమది చాలా కష్టము. ఎందుకంటే దేవుని ఆత్మ ఉంటేనే గ్రహించగలుగుతాం. అయితే కొందరు ఏం చేశారంట, అక్కడ
తప్పు అర్థం చేసుకొని ఏం చేస్తున్నారు, తమకేం చేసుకున్నారంట, తమ స్వకీయ నాశనమునకు, సొంత నాశనాన్ని తప్పు అర్థం చేసుకో. అలాగే ఆడ కూడా అలా అందుకే చెప్తారు ఆయన, ఎందుకు దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుకొని ఎందుకు చెప్తారంటే, ఇలాగే వ్యతిరేకవాదులు ఎత్తుకొని పోయి ఆ బోధన ఇచ్చి ఆయనది కాదు, అది సొంతంగా రాసిన మాట, ఇది బైబిల్ లేని మాట రాస్తున్నాడు అని చెప్పి ఆయన మీద తప్పుగా చెప్పి ఆ విశ్వాసాన్ని పడగొట్టు చూస్తున్నారంట. అందువల్ల ఆయన రాస్తాడు. అయితే ఇది ఎంత గొప్ప వాక్యమో, ఇంకొక సేవకుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇది చాలా మంది తప్పు అర్థం చేసుకుంటారు, చాలా లోతైన విషయాలు గ్రహించుకునే చాలా కష్టము. ఇంకొక వాక్యము 1 తెస్సలోనికి 4:8. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4:8. కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు, కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. ఏముంది పైన కింద అంతేనా? అంటే ఏమని అర్థం? ఉపేక్ష అంటే ఉపేక్షించుకోవడం, దేవుణ్ణి దోషపుచ్చడం ఏమని అర్థం? అది వేరే మన తను ఉపేక్షించుకోవడం, అది కాదు. పైన కలిసి చదవని చూస్తాను. 7 సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడి తిరిగి. అది కాదు పైన చదివేది, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు. మన పిలిచిందే ఉద్దేశం ఏమి, మనల్ని పవిత్రంగా ఉండేట్టుగా పిలిచారు కానీ ఏం చేయలేని పిలవలేదండి, అపవిత్రంగా ఉండడానికి పిలవలే. అయితే మాకుంది, మేము అదే ధ్యానించాలి, అదే మనం గమనించాలి. మనం ఎందుకు ఇవంతా ధ్యానము దేవుడు మనకి ఇస్తున్నాడంటే, ఎంతకెంతైనా ఈ లోకంలో ప్రతిను అన్నీ వస్తాయి, అపవిత్రమైనవే అవడానికి వస్తాయి. అయితే మనం ఏం చేయాల? మనం పిలిచింది ఏ ఉద్దేశము, దేవుడు పిలిచిందే పవిత్రంగా అవుటకే. మనం ఏం చేయాలి? దాన్నే కోరుకోవాల. కావున ప్రియమైన సహోదరి, ఇంతవరకు కూడా ఈ దినం మనం చక్కగా దాదాపు 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం కంప్లీట్గా ఈరోజు ముగించాము. దేవుని చిత్తమైతే రాబోయే దినం మనం కంటిన్యూ చేస్తాము. ఇప్పుడు మనం అందరూ కలిసి విజ్ఞాపన చేస్తాము. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.